వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మనలందరినీ ఆయన సన్నిధిలో మరొకసారి కూడుకోవటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. 90వ కీర్తన 12వ చరణాన్ని అందరం కలిసి చదువుదామా? 90వ కీర్తన 12వ చరణం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. 14వ చరణం కూడా అందరం కలిసి చదువుదామా? ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదుము. 15వ చరణం కూడా అందరం కలిసి చదువుదాం. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాలను మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ఇందులోని సత్యాన్ని మేము గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి అయ్యా. రాజా, నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న 3 చరణాలు 90వ కీర్తనలోని 12, 14, 15 చరణాలలో మా దినములు అని రాయబడి ఉంటుంది. మెట్టుకు ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, ఇది మోషే చేసిన ప్రార్థన అని రాయబడింది. వాస్తవానికి మొదటి 11 చరణాలు ప్రారంభం లేదా పరిచయం అయితే, లేదా స్తుతి అయితే, లేదా స్తుతి ఆరాధన అయితే, మోషే యొక్క ప్రార్థన 12వ చరణంలో మొదలవుతూ ఉంది. గమనించండి. అందుకనే ఆ మొదటి 11 చరణాలు కూడా ఈ ప్రార్థన యొక్క ప్రారంభం, లేకపోతే పరిచయం. ఇంట్రడక్షనే. ఇంకా ప్రార్థన మొదలవలేదు. ప్రార్థన ఎప్పుడు మొదలైందంటే 12వ చరణంలో మొదలయ్యింది. అప్పుడు వరకు మోషే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. జరిగిన అద్భుతాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటున్నాడు. అందుకనే ఏమంటున్నాడు? తరముల నుండి మాకు నివాస స్థలము నీవే కదా. 121వ కీర్తనలో కూడా దావీదు మహారాజు ఏమంటాడు? నువ్వు తప్ప మాకు ఇంకొక దిక్కు లేదు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? తరతరాల నుంచి నీవే మాకు సహాయం. తరతరాల నుంచి నువ్వే మాకు దాగుచోటు. తరతరాలుగా నువ్వే మా ఆశ్రయ స్థానము, మా నివాస స్థలము. గమనించండి. ప్రభువుని స్తుతించటంలో ఉన్న ఆ శక్తిని మనం గ్రహించగలిగితే
ఎంత అద్భుతంగా ప్రభు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఏమీ లేని పరిస్థితుల్లో నుంచి, బానిసత్వం బంధకాలలో నుంచి మోషే ఇశ్రాయేలీలందరినీ కూడా బయటికి నడిపించాడు. తర్వాత ఎన్ని తరాలు గడిచిపోయి ఉంటాయి? ఆఖరికి వాగ్దాన దేశం అనబడిన కానానులోనికి మోషే ప్రవేశించకుండానే చనిపోయాడు. తర్వాత ఎన్ని తరాలు గడిచిపోయి ఉంటాయి కదా. అంతకు మునుపు ఎన్ని తరాలు ఉండి ఉంటాయి. అందుకని ఏమంటున్నాడు? తరతరాలుగా మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే, ప్రభువు చేసిన మేళ్లను తలంచుకుంటూనే అదే సందర్భంలో అంటున్నాడు, మానవ జీవితము ఎంత క్షణికమైనదో కూడా మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. 4వ చరణంలో, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నవి. మనుషుల జీవితం ఎంత క్షణికమో, ఎంత తాత్కాలికమైనదో, ఎంత క్షణప్రాయమో చాలా స్పష్టంగా గమనించండి. 5వ చరణంలో 2వ వాక్యంలో ఏమంటున్నాడు? ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురుంచురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమునది కోయబడి వాడబారును కదా. మనిషి జీవితం ఎంత క్షణికమైనది, ఎంత తాత్కాలికమైనది. ఈ విషయాలను మోషే చెప్పకనే చెప్తున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని, ఆయన యుగ యుగాలు మనతో ఉన్నవాడని చెప్తూనే, మనం యుగ యుగాలు ఉండేవారం కాదు, మనం మాత్రం తాత్కాలికంగా మాత్రమే ఉండేవారం. అంటే మనిషి ఈ లోకంలో యాత్రికుడు, ప్రయాణికుడు అన్న సంగతిని మోషే చెప్పకనే చెప్తున్నాడు. ఓ పక్కన ద ఇటర్నిటీ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క నిత్యత్వము, అలాగే మనిషి యొక్క క్షణకాలము, లేకపోతే ఇంపర్మనెన్స్, తాత్కాలికమైనది కదా. మనిషి జీవితం అటువంటిది. అందుకనే ఈ ఇశ్రాయేలీల ప్రయాణం అంతటిలో కూడా దేవుడు బహుశా ఎంతోమందిని చూసే ఉంటాడు. కొన్ని తరాలను ఆయన చూసే ఉంటాడు. వారి నడవడికను ఆయన పరిశీలించే ఉంటాడు. వారి హృదయాంతరంగాలను ఆయన పరిశీలించే ఉంటాడు. దానిని బట్టే వారిలో ఇంకా పరివర్తన రావాలి, ఇంకా వారిలో మార్పు రావాలి అంటూ వారికి అవకాశం ఇస్తూనే ఆ 40 సంవత్సరాలు వారికి కావలసినవన్నీ ఇస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకనే మోషే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే చాలా స్పష్టంగా తన ప్రార్థనను మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడు? 12వ చరణానికి వస్తారా? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. హల్లెలూయా. మాకు జ్ఞాన హృదయాన్ని ఇవ్వయ్యా. మా దినములు, మా రోజులు లెక్కించటం అంటే, గమనించండి, ఏదైనా ఒక ప్రాముఖ్యమైన రోజు వస్తుంది, పలానా తారీఖున వస్తుంది అని మనకు తెలుసు అనుకోండి, మనం రోజులు లెక్క పెట్టుకుంటాం కదా. పలానా రోజు నా పుట్టినరోజు వస్తుంది అంటే పిల్లలు ఏం చేస్తారు? ఇంకిన్ని రోజులు ఉంది అని ఎంత ఆశగా, ఆసక్తిగా, ఎంతో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఆ రోజు బంధువులు వస్తారు, తలా ఒక 100-50 ఇస్తారు, లేకపోతే అమ్మా నాన్న వాళ్ళు కొత్త బట్టలు కొని పెడతారు, పలానా వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు అన్న ఒక ఆసక్తి ఉంటుందా ఉండదా? అందుకనే ఆ రోజులు లెక్క పెట్టుకోవటం మనిషికి తెలియాలంట. తెలియపోతే మనిషి ఏమనుకుంటాడు? ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకంలో చేయవలసిన పనులన్నీ చేసేస్తూ ఉంటాడు. ఇంతకీ ఏంటి ఆ ప్రాముఖ్యమైన దినం అంటే ఆయన రాకడ రోజు. హల్లెలూయా. ఆ రాకడ కొరకు మనం అంత ఆసక్తి కలిగి ఉన్నాం అనుకోండి, మనం కూడా లెక్క పెట్టుకుంటాం. ఇంకొంతకాలమే. ఇంతకీ
గమనించండి, అటువంటి జ్ఞాన హృదయాన్ని కలుగజేయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. ఈ ప్రార్థనే ప్రతి విశ్వాసికి కూడా ఈ రోజున అవసరం. గమనించండి, మాకు జ్ఞాన హృదయాన్ని ఇవ్వండి అయ్యా. ఏ రీతిగానూ నీ భక్తిలో నుంచి మేము తొలగిపోకుండా మాకు జ్ఞాన హృదయాన్ని ఇవ్వయ్యా. మేము విశ్వాసంలో వెనక్కి తగ్గకుండా మాకు వివేకాన్ని ఇవ్వయ్యా. దుర్బోధలను పసిగట్టే వివేచన మాకు ఇవ్వయ్యా అన్న ప్రార్థన మనందరం కూడా ఈ రోజున చెయ్యాలి. అప్పుడే ఈ లోకం తాత్కాలికం, క్షణికం అన్న సంగతిని మనం అర్థం చేసుకుంటాం. అలాగే ఆయనతో ఉండే ఆ నిత్యత్వాన్ని, ఆ గొప్పతనాన్ని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి చూడండి ఏమంటున్నాడు మోషే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అందుకనే ఏమంటున్నాడు, మనిషి జీవితము ఎంత తాత్కాలికమైనదో చెప్తున్నాడుగా 10వ చరణంలో. మా ఆయుష్కాలము ఎంతంటండి? 70 సంవత్సరాలు. ఇంకాస్త బలం ఉంటే 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఏది? వారికంటే నేను ఒక 10 ఏళ్ళు ఎక్కువ బతికాను, అయినా ఏం చేశాం? అంతా మధ్యలో దుఃఖమే, ఆయాసమే. ఏదో ట్రీట్మెంట్ చేయించుకున్నాం, టర్మ్ ప్లాన్ ఏదో కట్టాము, ఇన్సూరెన్సు, హెల్త్ పాలసీ ఏదో కట్టాం, అనుగుణంగా కొంత లాంగివిటీ, కొంత దీర్ఘకాలం బతికాం అనుకుందాం. అయినను వాటి వైభవము దుఃఖమే, ఆయాసమే. గమనించండి, అందుకనే అంత తాత్కాలికమైన ఆ 70-80 సంవత్సరాల వ్యవధిలో ప్రతి విశ్వాసి కూడా గ్రహించవలసింది ఏంటంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ చేస్తే బాగుంటుంది కదా. ఈ ప్రార్థన మనం చేయటంలా, మనం చేసే ప్రార్థనలు వేరేగా ఉంటున్నాయి. నాకు అదివ్వు, ఇదివ్వు, ఈ ప్రార్థనలే ఉంటున్నాయి. కానీ ప్రభువా, ఇంకెంతకాలం ఇక్కడ ఉంటాను, ఇంకెన్ని రోజులు నేను ఇక్కడ ఉండాలి, ఈ ట్రాన్సిట్లో ఎంతకాలం ఉండాలి నేను కదా. ఇంతకీ మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతామో అన్నట్టు ఉండాలి. గమనించండి, ఇహలోకంలో ట్రంప్ ఎప్పుడు పంపించేస్తాడో మనల్ని అన్నట్టుగా అంత ఆసక్తిగా ఉండాలి మనం. ట్రంప్ ఏ రోజున ఎవరిని ఇండియాకి పంపించేస్తున్నాడో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఏ రోజున ఏ దేశం మీద ఎంత అధిక పన్నులు వేస్తున్నాడో, దిగుమతి సుంకాలు, ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఏమేమి వేస్తున్నాడో ఎవరు గ్రహించలేకపోతున్నారు. అలాగే ఈ లోకం అంతా అలాగే ఉండిపోయింది. కాబట్టి ఎప్పుడు మనం ఆ నిత్యత్వంలోనికి వెళ్తామో మన దినాలు, మన రోజులు మనం లెక్క పెట్టుకునే ఆ కృపనివ్వండి అయ్యా అని ప్రభువుని అడగాలి. అందుకనే చాలా అద్భుతమైన మాట 12వ చరణంలో 2వ వాక్యం గమనించండి. మోషే ఏమంటున్నాడు? మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. హల్లెలూయా. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఈ తాత్కాలికమైన 70-80 సంవత్సరాల వ్యవధిలో మనం చేయవలసింది, ఎప్పుడు ఆయన్ని చూస్తామో, ఎప్పుడు ఆయన్ని చేరుకుంటామో, ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తామో కదా. దేవుడు మనిషిని చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో ఎందుకు చేశాడంటే ఆయన చిత్తాన్ని మనం చేస్తామని. ఒకవేళ ఇంకా చేయకపోతే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఆయన చిత్తాన్ని చేయటానికి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ 60-70 సంవత్సరాలు అనుకుందాం ప్రస్తుతానికి. ఈ 60-70 సంవత్సరాలలో మనిషి జీవిత కాలంలో ఎన్ని మార్పులు కదండి. చెప్పానుగా గతంలో కూడా, మనిషి అన్ని విషయాలలో పెరిగిపోతున్నాడు, అన్ని విషయాలలో మెరుగుపడుతున్నాడు. కానీ విశ్వాసం సంగతి ఏంటి మనం పరిశీలించుకోవాలి. అలాగే సిద్ధపాటు కలిగి ఉంటే ఈ దినాలు లెక్క పెట్టుకునే క్రమంలోనికి మనం వస్తాం. ఇక్కడ ఎంతో కాలం మనం ఉండవన్న సంగతిని కూడా మనం తెలుసుకుంటాం. గమనించండి, మనకి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వారు ఏమంటున్నారు? వంట నూనె వాడకం తగ్గించేయండి, షుగర్ తగ్గించేయండి. ఎందుకని?
కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి, యుక్త వయసులోనే గుండెపోట్లు వచ్చేస్తున్నాయి జనాలకి, తగ్గించేయండి అంటున్నారు. నిన్నటి నుంచే మొదలెట్టారు క్యాంపెయినింగ్, అన్నీ తగ్గించేయాలి. గమనించండి. ఇంత చేసి ఒక 5-6 సంవత్సరాలు ఎక్కువ బతికినప్పటికీ ప్రభువుని చిత్తాన్ని చేయలేకపోతే, ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించలేకపోతే ఇంత బ్రతికి ఇదంతా కూడా వృధానే. కాబట్టి గమనించండి, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అంటున్నాడు. అదేవిధంగా యోబు గ్రంథంలో మనం చూడగలిగితే యోబు ఒక అద్భుతమైన అనుభవాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. గమనించండి, ఎంతో సంతోషంగా యోబు బ్రతికాడు. ఏది? ఆ ఉగ్రతకు మున్పు ఎంతో సంతోషంగా బ్రతికాడు, అనేకులకు దీవెనకరంగా సహాయకుడిగా ఉన్నాడు. మనం చూడగలిగితే మరి అకస్మాత్తుగా ఆ అపాయ దినములనేవి ఆయన జీవితంలోకి వచ్చేసినాయి. ఎవరూ ఊహించలా. యోబు స్నేహితులైన ఎలీఫజు, తేమాను, జోఫరు వీళ్ళు కూడా ఊహించలా యోబు పరిస్థితి ఎలాగ అయిపోద్దేమోనని. అందుకనే యోబు జీవితంలో అపాయ దినములు గమనించండి అకస్మాత్తుగా వచ్చేసాయి. 30వ అధ్యాయములో మనం చూడగలిగితే యోబు గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనంలో మనం చూడగలిగితే, నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. అవి సడన్గా వచ్చేసినాయి, నేను ఊహించలేదు. అంటే గమనించండి, మనిషి జీవితము ఎంత తాత్కాలికమైనదో. సంతోషించే రోజులు ఉంటాయి, దుఃఖించే రోజులు కూడా ఉంటాయి. కానీ ఎంతకాలం సంతోషిస్తామో తెలియదు, ఎంతకాలం దుఃఖిస్తామో. అంటే ఎల్లకాలం సంతోషిస్తామని లేదు, ఎల్లకాలం దుఃఖిస్తామని లేదు. అందుకనే 15వ చరణంలో ఏమంటున్నాడు మోషే? 15వ చరణం 15 అండి. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరుచుము. మేము ఎంతకాలం అయితే బాధపడ్డామో, మేము ఎంతకాలం అయితే ఇబ్బందులు గుండా వెళ్ళామో, అన్ని సంవత్సరాలు మమ్మల్ని సంతోషపెట్టవా? ఎంత గొప్ప ప్రార్థన అండి ఇది. అంటే బాధలు లేవు అన్న గ్యారంటీని మోషే ఇస్తున్నాడా? ఇవట్లా బాధలు ఉంటాయి, ఎంతకాలం అయితే బాధపడ్డామో అంతకాలం మమ్మల్ని సంతోషపెట్టవా? అంటే వాస్తవంగా కీడు వెనక మేలు అన్న ఉద్దేశంతో మోషే మాట్లాడటం లేదు, కానీ ఇటువంటి శ్రమలో కూడా సంతోషించే అనుభవాన్ని మోషే మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి బాధలలో కూడా ప్రభువునందు ఆనందించే అనుభవం, దేవునిలో ఆనందించే అనుభవం, ఇది మోషే మాత్రమే కాదు. గమనించండి, యోబు జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అన్నీ పోయినాయి కదా. 3 అంచెలుగా దేవుడు యోబుకు కాపుదలనిచ్చాడు. యోబు చుట్టూరు, యోబు కుటుంబం చుట్టూరు, యోబుకున్న ఆస్తిపాస్తుల చుట్టూరు. వాస్తవానికి మొట్టమొదటిగా యోబుకున్న ఆస్తిపాస్తుల చుట్టూరే ఆ కంచె పోయింది. అందుకనే ఆస్తులు, పశు సంపద అంతా ఒక్క క్షణంలో పోయింది. తర్వాత కుటుంబం దగ్గరికి వచ్చాడు అపవాది. సంతానం అంతా కూడా విందు చేసుకుంటున్నారు, ఆ మేడగది అంతా కూలి వాళ్ళు చనిపోయారు. తర్వాత అప్పటికీ విశ్వాసము సడలకపోయేసరికి యోబు శరీరం అంతా కూడా గాయాలు వచ్చేలాగా అపవాది యోబును శోధించాడు. గమనించండి, అటువంటి శోధనలో కూడా ఏది ఆస్తి పోతే పెద్దగా మనుషులు పట్టించుకోరేమో, కానీ కుటుంబం కొద్దిగా దూరం అయినా సరే కొంతకాలం బాధపడతారేమో, కానీ సొంత శరీరంలో బాధను అనుభవిస్తూ ఉంటే మనిషికి ఎలాగ ఉంటుంది కదా? మనిషికి ఎలాగ ఉంటుంది? ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటే మనిషికి ఎలాగుంటుంది? యోబు ఆ బాధను అనుభవిస్తూ ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసేసుకున్నాడు.
ఎలాగైతే మీరు ఒక 4-5 పూల మొక్కలు పెంచుకుంటున్నారు, వాటి ఒక్కొక్క దానికి ఏదో అటు ఇటుగా ఏదో పూలు పూసినవి, అన్ని పూలు కోసేస్తారా మీరు? మీకు ఏది నచ్చితే అంతేనా? దేవునికి ఎవరిష్టమైతే వారినే తీసుకుంటాడు. హల్లెలూయా. ఇటువంటి ఆదరణ మనకు ఉండాలి. అప్పుడే యోబుకున్న విశ్వాసాన్ని మనం కూడా కనపరచగలం. గమనించండి. అలాగే మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. గమనించండి, కేవలం యోబు మాత్రమే కాదు, జ్ఞాని అయిన సొలొమోను కూడా అంటున్నాడు, దుర్దినములు రాకముందే. యోబేమో అపాయ దినములు రాకముందే అన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో మనం చూడగలిగితే, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఏమి దినములు అంటండి ఇవి? దుర్దినములు. యోబు చెప్పింది అపాయ దినములు. మోషే చెప్తుంది మా దినములు. మోషే ఏమో మా దినములు లెక్కించటం మాకు నేర్పయ్యా కదా. అప్పుడే నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో మేము గ్రహించగలం. లేకపోతే మేము నేల మీద నడవం, మేము పైనే నడుస్తాం కదా. ఆ చిత్తం, ఆ ప్రణాళిక, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఈ భూమి మీదకు పంపించాడన్న విషయాన్ని మనం గ్రహించకపోతే మనం అనుకుంటాం ధనవంతుల్లాగానే ఎంతసేపు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, సంవత్సరాలకు తరబడి నేను స్టాక్ పెట్టాను అంటాం. గమనించండి, ఏం దినాలంటివి? దుర్దినములు. వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. స్టిల్ యు ఆర్ యంగ్. నీ బాల్య దినాల్లోనే రిమెంబర్ యువర్ క్రియేటర్, నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ ప్రణాళిక ఆయన నీ జీవితంలో కలిగి ఉన్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకో కదా. మనిషికి అనేకమైన ఆలోచనలు ఉండొచ్చు, ప్రణాళికలు ఉండొచ్చు, సాధించాలన్న తపన ఉండొచ్చు. కానీ దేవుడు నీ ద్వారా ఏ పని జరిగించాలనుకుంటున్నాడు కదా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం అనుకునే వాటికంటే ఆయన మన గురించి అనుకున్న సంగతులు ఉంటాయి చూడండి, అవి చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని మనం తెలుసుకోవాలి, వాటిని మనం గ్రహించాలి కదా. వాస్తవానికి ఒక వస్తువు ఏదైనా కొన్నారు, ఆ వస్తువు మీకు అనుగుణంగా పనిచేయట్లేదు. అది ఎంతకాలం ఉంచుతారు మీ చేతిలో? దాన్ని ఉంచుతారా? మీరు కొనుక్కున్న లేకపోతే తయారు చేసుకున్న వస్తువు మీకు అనుగుణంగా పనిచేయాలా లేదా? మరి ఆయన చేతులతో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేయబడ్డ మనిషి దేవుని కోసం వాడబడాలా లేదా? ఎలా వాడబడుతున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. ఏ రీతిగా ఆయన్ని మనం సంతోషపెడుతున్నామో పరిశీలించుకుందాం. చిన్న చిన్న డీవియేషన్స్ మన ఆలోచనల్లో తెచ్చుకొని ప్రణాళిక నుంచి విభేదించి ఆయన ప్రణాళికలో లేకుండా నేను ఆయన్ని సంతోషపెడుతున్నాను అనుకుంటే కష్టమే. గమనించండి. అందుకని ఆయన ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? మనం మన బాల్య దినాలలోనే, ఇంకా సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది,
ఈ నక్షత్ర మండలం అంతా రాకడ దినాన్న చాపలాగా చుట్టబడుద్దంట. చాపలాగా చుట్టబడిపోద్ది, ఇంకా వెలుతురు ఉండదు, అంతా చీకటే ఉంటుంది. ఆ రోజు రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. గమనించండి, బాల్య దినాలు అంటే సండే స్కూల్ ప్రాయం అనుకోకండి. ఎంతకంటే ముందుగానే దేవుని ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇలాగ బాల్య దినాలలోనే దేవుని ప్రణాళిక ఏంటో హన్నా సమూయేలుకి నేర్పి షిలోహు మందిరంలో వదిలిపెట్టేసింది. ఎంత గొప్ప తల్లి అండి కదా. సమూయేలు ద్వారా కొంత కట్నం తెచ్చుకుందామనో, సమూయేలు ద్వారా ఏమైనా సంపాదించుకుందామనో హన్నా అనుకోలా. హన్నా అనుకోలా. ఏం చేసింది? ఆ చిన్న వయసులోనే చెప్పాల్సింది ఏం చెప్పిందో మరి. ఏలీ ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి మనవాడు అంతా సరెండర్ అయిపోయాడు. సంపూర్ణమైన విధేయత. ఇంకా ఏలీ ప్రవక్త ఏం చెప్తే అది. ఏలీ ప్రవక్త బైబిల్ బ్యాగ్ మోయమంటే బైబిల్ బ్యాగ్ మోయటం, ఏలీ ప్రవక్త పాటల పుస్తకంలో నెంబర్ తీయమంటే తీయటం. ఇంకా ఏలీ ప్రవక్త ఏం చెప్తే అది. సమూయేలు అలా ఉండిపోయాడు. గమనించండి, అంటే బాల్య దినాలలోనే తన పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను సమూయేలు గ్రహించగలిగాడు. కనుకనే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారి మీద అనేక సంవత్సరాలు ప్రవక్తగా, యాజకునిగా సమూయేలును వాడుకున్నాడు. గమనించండి, ఎవరైతే వారి జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను గ్రహించగలుగుతారో, దేవుని సంకల్పం ఏంటో తెలుసుకోగలుగుతారో, వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైనా సరే ఈ చేపలు ఉంటాయి చూడండి, చేపల యొక్క ఎబిలిటీని చెట్టు ఎక్కటం లేకపోతే ఎగరటంలో మనం కొలవకూడదు. చేపల ఎబిలిటీ ఎక్కడ చూడాలి? మనం నీటిలో ఈదటంలో చూడాలి కదా. అంటే అది దానికోసం ఉద్దేశించబడింది, అది దానికోసమే పుట్టింది అది. అందుకని దేవుడు ఉద్దేశించని పనులు మనం చేయాలనుకుంటే అవి ఎలా ఉంటాయి అంటే చేప చెట్టు ఎక్కినట్టు ఉంటుంది. ఎక్కగలదా? జీవితంలో ఎక్కలేదు. అందుకనే గమనించండి, ఒకవేళ ఎవడైనా చదవనో, నాకు చదువు రాదు అనిత అన్నాడు అనుకోండి, అరే నువ్వు చదవద్దు, ఐటీఐకి వెళ్ళు, పాలిటెక్నిక్కి వెళ్ళు, తర్వాత హీరో హోండా షోరూమ్కి వెళ్ళు అనండి. అంతేగా నువ్వు చదవాల్సిందే, ఎంతైనా పెడతాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అనొద్దు. ఎందుకనంటే ఎవరి ఎబిలిటీ అలాగ తెలుస్తుంది. ఎవరి ఎబిలిటీ అలాగ తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలి? సాయంత్రం వస్తా హీరో హోండా షోరూమ్ నుంచి ఫుట్పాత్ మీద కూర్చొని కబుర్లు ఆడుతూ ఉండాలి. ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి చేసేదేం లేదు కదా. పోనీ పెళ్లి చేద్దామంటే పెళ్ళి అవుద్ది అలాంటి వాడికి? అవ్వదు కదా. మరి ఏం చేయాలి? అది. అందుకనే ఎవడి ఎబిలిటీని మనం ఇది చేయకూడదు, చేసేవాడిని చేయనివ్వాలి కదా. చదువుకునేవాడిని ఎంతవరకైనా చదవనివ్వాలి. అయ్యా అసలు దీనికి మొత్తానికి మూల కారణం ఎక్కడుందంటే బాల్య దినాల్లో మనం వాళ్ళని ట్రైనప్ చేయలే, దేవుని భయంలోనికి తేలా. ఇప్పుడు వీడు యుక్త వయసుకి వెళ్ళాక మాట ఎక్కడ వింటాడు? ఇది కదా అసలైన సంగతి. బాల్య దినాల్లో నువ్వు దేవుని భయం వాడికి నేర్పుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకని దేవుని భయాన్ని నేర్పండి పిల్లలకి. దేవుని చిత్తం ఏంటో వాళ్ళు గ్రహించాలి కదా. అందుకని దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము కదా. నా ఇష్టం అంటారు కదా, వీటి యందు నాకు సంతోషం లేదు అంటే నాకు ఈ జీవితం అంటే ఇష్టం లేదు అని చెప్పే రోజులు రాకముందే. ఎప్పుడు ఇష్టం లేదంటారు జీవితం మీద? అమ్మా నాన్నలు అంటారు నువ్వు 90% తెచ్చుకో అంటారు. వీళ్ళకేమో 60 దాటదు. అప్పుడు జీవితం మీద ఏమొస్తుంది? ఇటువంటి అయిష్టతే వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? 2 పేజీలు లెటర్ రాస్తారు వీళ్ళు. ఎక్కడ? కానూరులో, తాడిగడపలో, గోసాల్లో
వణుకూరులో, అటువైపు గొల్లపూడిలో ఉంటాయి చూడండి పెద్ద పెద్ద బిల్డింగులు. వాటిల్లో రాస్తారనమాట వీళ్ళు. రాసి ఇక అక్కడ ఉన్న కేర్ టేకర్లని, ఫ్లోర్ ఇన్ఛార్జీలని పరిగెత్తిస్తారు. మేము ఇక్కడ ఉండం, మేము చదవం, మాకు నచ్చట్లేదు, మాకు ఇష్టం లేదు అయ్యన్నమాట ఆ రోజులంటే. వీటి యందు మాకు సంతోషము లేదని చెప్పే రోజులు రాకముందే బాల్య దినాలలోనే సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. అందుకే యోబేమో అపాయ దినములు అంటున్నాడు, జ్ఞాని అయిన సొలొమోనేమో దుర్దినములు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఆయన అన్న మాటలేంటో గమనించండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనము 27 వచనాలు చదువుదామా? నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. గమనించండి, నోవాహు దినాల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినాలలో కూడా జరుగుతుంది. వాస్తవానికి లోక సువార్తికుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారునిగా చూపించటానికి ప్రయత్నించాడు. అందుకనే జక్కయ్య రక్షించబడిన సందర్భంలో కూడా లోక సువార్తికుడు ఏమంటాడు? నశించిన దానిని వెదకి, చెప్పండి ఆగిపోయారే, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే నోవాహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉన్నాయి. ఏం చేస్తున్నారంట నోవాహు దినాల్లో చేసినట్టు? నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు, ఇక్కడ కాదంట, విజయవాడ ఊరు చివర ఏమైనా కొత్తగా హోటల్లో పెడితే వాటికి వెళ్ళాలి. ఈ విజయవాడలో సరిపో. మొన్న ఎవడో అడిగాడు నన్ను, మా డ్రైవరే అంటున్నాడు, నాయుడు గారి కొండ బిర్యానీ గురించి అంటున్నాడు మా డ్రైవరు. అరే బాబు, అది కామైతోపులోనే ఉంది, నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదురా, నన్ను ఎవడో పిలవలేదు అక్కడికి అన్నా నేను. అంటే విజయవాడలో సరిపో జనాలకి, విజయవాడ చుట్టుపక్కల ఉండే వాటికి వెళ్ళాలి. తినుచు ఇంకేం చేస్తున్నారు? త్రాగుచు. గమనించండి, త్రాగుచు ఈ వ్యసనాలకి మనుషులు ఇట్టే ప్రభావితం అయిపోతున్నారు. స్కూల్లో చదివే పిల్లలు కూడా ఇటువంటి బలహీనతలకు లోనైపోతూ ఉన్నారు. గమనించండి, నిరంతరం మనం వార్తల్లో వింటూనే ఉంటాం కదా, స్కూళ్ళ దగ్గర మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు దొరుకుతున్నాయి. అవి పిల్లలకు అలవాటు చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు అక్కడే కొంటున్నారు, అయ్యే తింటున్నారు. షాపోడికి డబ్బులు. వాడి ఉద్దేశం డబ్బులు సంపాదించటం, వీళ్ళ ఉద్దేశం ఏం లేదు, బానిసలు అయిపోయారు వాటికి. నోవాహు రోజులు కూడా అలాగే ఉండిపోయినాయి. గమనించండి, తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి, అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ. నోవాహు దినములు ఎలా ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి. పెండ్లాడుచు తప్పేం కాదు, ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశారు? పెళ్లిలోనే చేశాడు ఆయన. పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు కదా. కొంతమంది ఇదే పని మీద ఉంటారు. అంటే ఎందుకు అంటే, ఒక వివాహం జరిగిందంటే మనీ మింటింగ్ బాగా జరుగుద్ది. అటు ఇటు ట్రాన్సాక్షన్స్, ఇటు షాపింగ్ అటు షాపింగ్, ఇటు ట్రావెలింగ్ అటు ట్రావెలింగ్, ఇటు కార్డ్ స్వైపింగ్ అటు కార్డ్ స్వైపింగ్, బాగా జరుగుద్ది. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు జనాలు అందరూ కదా. దీనికి తోడు అవన్నీ కుటుంబంలో జరిగితే పర్లేదు, అసలు కుటుంబంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఏమంటారు వాళ్ళని? ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటారు కదా వాళ్ళు అన్నమాట. ఏం చేస్తారు వాళ్ళు? తెలంగాణకు నమస్తే పెట్టో పువ్వు ఇస్తారు మనకి.
మరి వాళ్ళేమి ప్రీపెయిడ్ కదా, వాళ్ళేమి ఫ్రీ సర్వీస్ కాదు కదా. ఇవన్నీ కదా, ఎంత మనీ సర్క్యులేషన్, మనీ మింటింగ్ జరిగిపోతూ ఉంటుంది. ఇదే పని మీద ఉంటున్నారు జనాలు. ఇలా కాదని ఇంకేం చేస్తున్నారు, పెండ్లాడుచు డెస్టినేషన్ వెడ్డింగ్. వీళ్ళందరూ కలిపి ఎక్కడ వెళ్తారంట అడవుల్లోకి, అక్కడ పెళ్లి చేస్తారు. చోట్ల లేదా డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఆ వెడ్డింగ్ అయితే సరిపోయిందా, దానికి ముందు ఫోటోషూట్ అక్కాయ్. ఓరి నాయను, చూస్తున్నారా, దీని చుట్టూ అంత వ్యవహారం ఉంది, అంత డబ్బు ఇదైపోతూ ఉంది. మనుషులు దాన్నే స్టేటస్ అనుకుంటున్నారు, మనుషులు దాన్నే గుర్తింపు గౌరవం అనుకుంటున్నారు. అన్ని రకాలుగా దేవుడిచ్చిన వనరులు వృధా చేసేస్తూ ఉన్నారు. గమనించండి, వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆహ్వానించబడ్డ వివాహంలో ఏముంది, ఏమొచ్చింది? డెఫిసిట్ వచ్చింది, కొరత వచ్చింది. ఈ రోజున పెళ్ళిళ్ళలో కొరత రావట్లా. అన్నీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాయి ఈరోజు. ఉండాలంటే, లేకపోతే కుదరదు. మేము చెప్పాంగా, ఎవరికి చెప్పా, మేము చెప్పాం, ఎవరికి చెప్పాము, మేము చెప్పాం అంతే. అవి ఉండాలి, ఇవి ఉండాలి. ఇంకా అందులో ప్రేమ ఎక్కడ ఉందాయా? అన్నీ ప్రీటెక్స్టేగా, అంటే అన్నీ ముందు మాటలే. ఇంక అందులో ప్రేమ ఏముంటుంది? గమనించండి, ఎక్కడైతే డబ్బు ప్రవేశిస్తుందో అక్కడ ప్రేమ చల్లారిపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనం మోసం చేసుకోకూడదు ఈ విషయాల్లో. అందుకే పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండి అంతలో ఏమొచ్చింది? జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసింది. గమనించండి, ఇవి ఎవరి దినాలు? ఇవి నోవాహు దినాలు. నోవాహు దినాలు మొట్టమొదటిగా నోవాహు దినాలు. ఏం చేస్తున్నారు నోవాహు దినాలలో? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు. తప్పేంటండి? దేవుడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి అనేగా దేవుడు చెప్పింది. తప్పేంటి ఇందులో? నిజమే సార్, తప్పు లేదు ఇందులో. నేను చెప్తున్నాగా, ఆయన మొట్టమొదట వెళ్ళిందే పెళ్ళికి, కాదంటలా. కానీ ఆ విధానంలో మనుషుని ప్రమేయం ఎక్కువైపోయి, మనుషుల విధానాలు ఎక్కువైపోయి, దేవుని చిత్తం తగ్గిపోతూ ఉంటే ఇంకా దేవునికి మహిమ ఎక్కడ ఉంటుంది? అందుకని నోవాహు దినములు, ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే మొదటి 2 వచనాలు. ఆదికాండము, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను, ఇది సంగతి. అందుకనే నోవాహు దినాలలో పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు. ఎవరు పెండ్లికి ఇవ్వబడుతున్నారు? నరుల కుమార్తెలు. ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? దేవుని కుమారులు. గమనించండి, ఇదే తతంగం నోవాహు రోజుల్లో కూడా. ఆ రీతిగా వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? విస్తరిస్తూ ఉన్నారు. భూమి మీద జనాభా విస్తరించిన కొలది వారు చేస్తున్న పనులు ఇవే. వారు చేస్తున్న పనులు ఇవే. వివాహం చేసుకుంటూ, వివాహానికి ఇస్తూ, అన్ని విధాలుగా వారు విస్తరిస్తున్నారు. అన్ని విధాలుగా ఒక మాటలో చెప్పాలంటే వారికి నచ్చినట్లే, వారి ఇష్ట ప్రకారమే వాళ్ళు జీవిస్తున్నారు. దీని కారణంగా ఏం జరుగుతుంది? అక్రమం, పాపము, హృదయ తలంపులన్నీ కూడా దేవునికి విరోధంగానే మారిపోతున్నాయి. ఎందుకని? దేవుని కుమారులు చేసిన పనేంటో మీరు చూశారు కదా. వారి మనసుకు, అంటే వారికి ఇష్టమైన వారిని, అంటే ఏం చేశారు? ఎంతకాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు. ఇక దేవుని ఇష్టాన్ని వాళ్ళు పట్టించుకోవాలి.
నోవాహు దినాలు అలా ఉండిపోయినాయి. దేవుని చిత్తం ఏంటో వారు గుర్తించలేదు. వారి ఇష్టమే ఎక్కువైపోయింది. అందుకని 5వ వచనంలో మనం చూడగలిగితే నరుల చెడుతనము భూమి మీద గొప్పది, ఎక్కువైపోయింది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతా కూడా కేవలము ఆలోచనలన్నీ ఏమైపోయినాయి? పొల్యూట్ అయిపోయినాయి కదా. ప్రతి ఆలోచన వెనక ఏదో ఒక స్వార్థపూరితమైన ప్రయోజనాన్ని వెతుకుతున్న రోజులు. నోవాహు దినాలు అలాగే ఉన్నాయి, నేటి దినాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకనే వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి ఏం చేశాడు? ఆయన సంతాపము చెందాడు కదా. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? తన పోలికలో తన స్వరూపంలో చేయబడిన మానవుడు తనను మహిమపరుస్తాడు, తన చిత్తాన్ని నెరవేరుస్తాడు అని ఆయన ఆశపడితే దానికి పూర్తిగా విరోధంగా మనిషి ప్రవర్తించాడు. అందుకని ఆయన చేసిన పని ఏంటంటే గమనించండి, ఆయన సంతాపపడ్డాడు కదా. ఇంతకు మునిపే మీతో చెప్పాను, మనకి ప్రయోజనకరంగా ఉంటుందని ఒక వస్తువుని తీసుకున్నాం, కానీ అది ఏ రకంగానూ మనకి ఉపయోగపడలేదు. మనం బాధపడతామా లేదా? అనవసరంగా ఇన్ని డబ్బులు దీనికోసం వెచ్చించాను, కానీ ఏ ఉపయోగం కూడా లేదు అని మనం బాధపడతామా లేదా? కదా, బాధపడతాం కదా. ఆయన కూడా అలాగే బాధపడ్డాడు. గమనించండి, 7వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాను. గమనించండి, శ్రద్ధగా ఆ లైన్ గమనిస్తున్నారు కదా. నన్ను మహిమపరచడానికి నేను వీటన్నిటినీ సృష్టిస్తే వీరేమో ఇలాగైపోయారు, కాబట్టి నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయ్యో, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేదే అనుకుంటారా తల్లిదండ్రులు? ఎంతసేపు అనుకుంటారు? ఎప్పుడు అనుకుంటారో తెలుసా? వీడు పద్దాక ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి గొడవలు తెస్తున్నాడు అనుకో, ర్యాష్ డ్రైవింగ్ చేసి చలాన్లు తెస్తున్నాడు అనుకో, అనుకుంటారుగా. అది ఇలాంటి పుట్టకపోతే బాగుండు అనుకుంటారు. దేవుడు కూడా అలాగే అనుకున్నాడు. అసలు ఈ మనుషుల్ని నేను సృజించకపోతే బాగుండేదే. వీళ్ళు కేవలం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ స్వంత ఆలోచనలను నెరవేర్చడానికి వాళ్ళు చూస్తున్నారు, కానీ ఏమాత్రం కూడా నా చిత్తాన్ని వాళ్ళు పట్టించుకోవటం లేదే. అందుకని ఆయన ఏం చేశాడు? సంతాపము పొందాడు. గమనించండి, చాలా బాధపడ్డాడు. అందుకని 12వ వచనంలో మనం చూడగలిగితే, భూలోకమంతా కూడా బలాత్కారం అయిపోయింది. భూలోకమును చూచినప్పుడు అది ఎలాగుందంటండి? చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. నో ఎథిక్స్, నో వాల్యూస్. వారి మార్గాన్ని చెరిపేసుకున్నారు. గమనించండి, ఏమైనా చెయ్యాలి, మేం కనిపించాలి. ఏం చెయ్యాలి? ఏం చేయాలి అమ్మాయి? ఏమైనా చెయ్యాలి, మేము కనిపించాలి ప్రపంచానికి. ఏం చెయ్యాలి? ఏం చేయాలయ్యా? రీల్స్ చెయ్యాలి. మేము ప్రపంచానికి కనిపించాలి. వంట చేస్తామో ఇంకేదో చేస్తామో, మేము ప్రపంచానికి కనిపించాలి కదా. అందుకని విలువలు విడిచిపెట్టేయాలి. గమనించండి, అందుకని మనుషులందరూ ఏం చేశారంట? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. 12వ వచనం చూస్తున్నారా? ఆయన చూసినప్పుడు భూలోకాన్ని అది ఎలాగుందంటండి? అదంతా కూడా, భూలోకం అంతా కూడా చెడిపోయి ఉంది. మనుషులందరూ తమ మార్గాన్ని చెరిపేసుకొని ఉన్నారు. గమనించండి,
ప్రకటించబడిన సమయం పూర్తయ్యేంత వరకు నేను ఆపను. కాబట్టి మీరు ఓపికగా ఈరోజు వినాల్సిందే. నేను పూర్వాశ్రమంలో పంతుల్ని కాబట్టి నువ్వు అరగంట కాపమంటే అరగంటకే ఆపుతా, గంట కాపమంటే గంటకు ఆపుతా. దానికి అనుగుణంగా నా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. నువ్వు పిలిచి నువ్వు 10 నిమిషాలే మాట్లాడు, 10 నిమిషాల్లో ఆపేస్తా, నీకు ఇబ్బంది లేదు. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకి ఆపేస్తా. టీచర్లో ఉన్న గొప్పతనం అది. అటువంటి టీచర్లు అవ్వండి అమ్మాయి, ఏది పంతులమ్మా, అటువంటి టీచర్లు అవ్వండి. నువ్వు పంతులమ్మాయిగా అలా అనకూడదు. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ టీచర్. ఎందుకని? యేసు ప్రభు కూడా టీచర్, బోధకుడు ఆయన. ఇంగ్లీష్లో రాయబడిన మాట టీచర్. మాస్టర్ అని ఇంకొక తర్జుమాలో కూడా ఉంటుంది, మాస్టర్. కాబట్టి ఈ ప్రొఫెషన్ని ఎక్కువగా క్రైస్తవులు అనుసరించడానికి ప్రయత్నించారు కొన్ని తరాల వరకు. తర్వాత క్రైస్తవులు టీచర్లు అవట్లా, ఏవేవో అవుతున్నారు కానీ టీచర్లు మాత్రం అవట్లా. అఫ్కోర్స్ ఆ రోజులు ఎలాగుండేయంటే చర్చికి అనుగుణంగానే చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉండేది కాబట్టి వాళ్ళే టీచర్లు, వాళ్ళే పాస్టర్లు. కాబట్టి అటువంటి క్రమంలో తర్వాత తరాలను కూడా నడిపించారు. ఎప్పుడైతే విద్యా వ్యవస్థని ఆధారం చేసుకొని వ్యాపారం చేయొచ్చు అని అన్యులు గ్రహించారో ఇక మిషనరీ సంస్థలు లేవు, మిగతా అన్ని వ్యాపార సంస్థలు వచ్చేసినాయి. అది ముఖ్యంగా 1985వ సంవత్సరం నుంచి మన తాడిగడప రోడ్లో మొదలైంది వ్యాపారం. ఈ వ్యాపారం ఎంత దూరం వెళ్ళిందంటే మామూలు వ్యాపారం కాదన్నమాట అది. అందుకని మనం విద్యా సంస్థలకు వెళ్తున్నామా, వ్యాపార సంస్థలకు వెళ్తున్నామా ఆలోచించుకోండి. విద్యా సంస్థలకు వెళ్తే మనకు విలువలు రావాలి, వ్యాపార సంస్థలకు వెళ్తే ఏమొస్తుంది? వ్యాపార విలువలు వస్తాయి. ఇంత కట్టాం కాబట్టి రేపొద్దున ఎంత జీతం రావాలనేది ఆలోచిస్తారు. సర్వీస్ మోటో పోతుంది అక్కడ కదా. అది ఇటువంటి ఆలోచించండి. కాబట్టి మొత్తం మీద నేను ఏం చెప్తున్నానంటే, టెక్స్ట్లో పెట్టిన టైం అయ్యేంత వరకు నేను వదిలిపెట్టనని చెప్తున్నా. అన్నీ రెడీగానే ఉన్నాయి, టైం అవలా. కాబట్టి సమస్త శరీరులు ఏం చేస్తున్నారు? తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. అందుకని దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. గమనించండి. వాస్తవానికి దేవుడు ఆయన మనిషిని కలుగజేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనిషి ఆ స్థాయిలో లేడు. ఆశించిన విధంగా మనిషి దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిస్థితిలో లేడు. కేవలము తన ఇష్టాన్ని నెరవేర్చుకునే విధానంలోనే మనిషి ఉన్నాడు. అందుకనే 100 నుంచి 120 సంవత్సరాల వ్యవధిలో ఆ రీతిగా నోవాహు ప్రకటించటం ప్రారంభించాడు. ఇదిగో భూమి నశించబోతా ఉంది. ఓడను కడుతూ ఉన్నాడు ఒక పక్కన, మరో పక్కన దేవుని మాటను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించాడు, హెచ్చరించాడు. గమనించండి. అంటే దేవుని మార్గంలోనికి మీరు రాకపోతే నశించిపోతారు, ఇది హెచ్చరిక. దేవుని తట్టు తిరగండి, ఇది ప్రకటించటం. ప్రకటించాడు నోవాహు, హెచ్చరించాడు. అయినా సరే వాళ్ళు వినలేదు, అంగీకరించలేదు. ఏమైపోయారు? జల ప్రళయంలో వాళ్ళందరూ కూడా మునిగిపోయారు. అందుకనే మనం గమనించగలిగితే ఆయన పాపాన్ని చూసి చూడనట్లు ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన కనుదృష్టి పాపాన్ని సహించలేనంత పరిశుద్ధత కలిగింది. వాస్తవానికి దేవుడు పాపాన్ని సహించడు, కానీ పాపిని ఆయన ప్రేమించే దేవుడు. హల్లెలూయా. గమనించండి. ఆయన కనుదృష్టి ఎటువంటిదంటే పాపాన్ని సహించలేదు. హబక్కూకు గ్రంథంలో మనం చూడగలిగితే మొదటి అధ్యాయము, హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనము. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. ఆయన కనుదృష్టి ఎటువంటిదండి? దుష్టత్వాన్ని చూడలేనంత, దుష్టత్వాన్ని సహించలేనంత నిష్కలంకమైనది. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు
దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? గమనించండి, వాస్తవంగా దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా మారుతారేమో, ఇంకా మారుతారేమో, ఇంకా మారుతారేమో, నోవాహు దినాలలో వీళ్ళు ఇంకా మారుతారేమో, ఈ మనుషులు మారతారేమో అని దేవుడు ఎంతకాలం ఎదురు చూశాడు? 120 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు. ఏమందాం దాన్ని? లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం. 120 సంవత్సరాలు ఎదురు చూడటం అంటే కదా, ఆయనకెంత ఓపిక ఉండాలి. వాస్తవంగా ఆయన దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైన చూపు కలిగిన వాడు కదా, కానీ ఆయన ఎదురు చూశాడు. గమనించండి, అటువంటి దీర్ఘశాంతము కలిగి మారు మనస్సు పొందని ఆ తరము వారి కోసం ఆయన ఎంతగానో ఎదురు చూశాడు. ఇంకా వీళ్ళు మారుతారేమో, వీళ్ళ ఆలోచన విధాన్ని మార్చుకుంటారేమో, వీళ్ళ నడవడిక మారుతుందేమో. గమనించండి, వాస్తవానికి దేవుడు ఆయుష్ ఇచ్చేది ఎందుకే? మనల్ని మనం మార్చుకుంటామేమో అని. దేవుడు ఇంకా మన దినాలు పొడిగిచ్చేది అందుకే, ఇంకా మనల్ని మనం సరి చేసుకొని ఆయన చిత్తంలోనికి మనం వెళ్తామేమో, ఇంకా పండు ముసలితనంలో కూడా ఆయన చిత్తాన్ని మనం చేస్తామేమో. గమనించండి, కొన్ని సందర్భాల్లో మనిషికి వయసు పెరిగే కొద్దీ ఒక రకమైన ఏమంటారు, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే నాకెందుకులే అనే ఒక వైరాగ్యం వస్తుంది కదా. అందుకనే వయసు పెరిగే కొద్దీ ఆ సీనియర్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది చూడండి. ఆధార్ కార్డు ఇచ్చి టికెట్ కొట్టించుకుంటారు. ఆ వయసు వచ్చే టైంకి ఏం చేస్తారు? వీళ్ళు తలకు రంగేయటం మానేస్తారు. సాధారణంగా సాధ్యమైనంత సింపుల్గా బతకడానికి ప్రయత్నిస్తారు. ఇక అప్పుడు కూడా ఇవన్నీ కంటిన్యూ అవుతుంది అనుకోండి, అంటే వాళ్ళకి ఇంకా ఏదో జీవితం మీద ఆశ, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఆశ ఉంది. ఆశ చావలా, ఇంకా ఆశ బతికే ఉంది. ఇంకా ఏదో చేద్దాం, ఇంకా ఏదో చేద్దాం. సాధారణంగా పురుషులు వయసు పెరిగే కొద్దీ అన్ని డిజైన్లు మానేసి ప్లెయిన్ బట్టలోకి వచ్చేస్తారు, ప్లెయిన్ కలర్స్లోకి వచ్చేస్తారు. వయసు పెరుగుతున్నా సరే ఇంకా కలర్ఫుల్ బట్టలు కాకుండా, అదే ఏమంటారంటే కలర్ఫుల్ డిజైన్స్ వేసారు అనుకోండి, రేర్ ర్యాబిట్ ఫ్లోరల్ డిజైన్స్, జారా లెనిన్ కాటన్ లాంటివి వేసారు అనుకోండి, ఏమనాలి వీళ్ళని? ముసలోడికి దసరా పండుగ అంటారనమాట. ఇంకేమంటారు కదా, సహజంగా జరిగేది అది. దీన్నే మనం వైరాగ్యం అంటాం, దీన్నే వైరాగ్యం అంటాం. ఆ ముసలితనంలో వైరాగ్యం వచ్చిన కారణంగా వీళ్ళకి స్వార్థం ఉండదు. కానీ ఇప్పుడు కరోనా తర్వాత పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది. స్వార్థం పెరిగిపోతుంది. ఇప్పుడు స్వార్థం, నేను, నాకు, నాది, ఇటువంటి ఎక్కువైపోతూ ఉంటాయి. నేను సహజంగా కోడిగుడ్డు పులుసు చేస్తే ఒక గుడ్డుతో సరిపెట్టుకోను. అలాగని మిమ్మల్ని 2 గుడ్లు వండమని కాదు, సరిపెట్టుకోను. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ నిజంగానే వాళ్ళకి తెలుసు కాబట్టి విషయం 2 వేసేవాళ్ళు. లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరి ఇలా చూస్తే వాళ్ళేపు వాళ్ళది కూడా నాకు వేసేవాళ్ళు. ఎందుకు వాళ్ళకి ఇంకా స్వార్థం లేదు. మా పెద్దమ్మ వాళ్ళకి కానీ వాళ్ళ వయసు పైబడిపోయిన వాళ్ళు కదా వేసేవాళ్ళు. కానీ మా అన్నయ్య వాళ్ళు పక్కన కూర్చుంటారు కదా, అప్పుడు నేను ఇలా చూసేవాడిని. ఆడు వేసేవాడు కాదు. అర్థమవుతుందా? వాళ్ళకి ఇంకా ఆశ ఉంది, వీళ్ళకి లేదు. ఇప్పుడు కరోనా తర్వాత మనుషులు కూడా అలాగే అయిపోయారు. ఆశ పెరిగిపోతుంది, స్వార్థం వచ్చేస్తుంది. అసలు ఏజ్తో సంబంధం లేకుండా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమందాం దీన్ని? నోవాహు దినాల్లో ఉన్నట్టే వీళ్ళు ఉంటున్నారు. గమనించండి,
అందుకనే వీరికి ఏమీ తెలియటం లేదు, దేవుని చిత్తం ఏంటో తెలియటం లేదు, దేవుని ఎలా సంతోషపెట్టాలో తెలియటం లేదు కదా. అందుకనే ఈ ప్రార్థన మనందరం కూడా నేర్చుకోవాలి, చేయాలి. అసలు ప్రారంభం ఎలాగ మొదలుపెట్టాడు? ప్రభువుని స్తుతించటంతో మొదలుపెట్టి తర్వాత ప్రభువుకి విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు. మా దినములు లెక్కించుట మాకు నేర్పవా, మా దినములు లెక్కించుట మాకు విజ్ఞాపన మాకు నేర్పవా. ఇంతకీ మన ప్రార్థనలో విజ్ఞాపన లాగా ఉంటున్నాయా, ఆదేశం లాగా ఉంటున్నాయా? ఇప్పుడు జనాలు ప్రార్థనలో ఆదేశిస్తున్నారు, ఆయన్ని కమాండ్ చేస్తున్నారు. నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి. ఎవరికి చెప్తున్నారు? ఆయనకే చెప్తున్నారు ఈ మధ్య. ఆయన తెలుసు కదా సార్, ఎవరికి ఏ సమయంలో ఏది ఎంత పరిమాణంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు. అందుకనే మన నడవడిక, మన ఆలోచనలు, మన ప్రవర్తన అంతా కూడా ఆయనకి తెలుసు. మనం కూర్చోవటం, మనం నిలబడటం, మనం నడవటం, ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకే దావీదు మహారాజు అంటాడు 139వ కీర్తన మొదటి చరణాలు అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి. అంటే ఏం చేశాడు ఆయన? మనల్ని కేవలం చూడటం కాదు, మనల్ని ఏం చేశాడు? స్కాన్ చేసాడు. మనల్ని స్కాన్ చేసాడు అంతే. మన ఆలోచనలు ఏంటో, మన పరిస్థితి ఏంటో మనం బయటికి నోటి మాట ద్వారా అనకపోవచ్చు, కానీ అంతరంగంలో మనకున్న అభిప్రాయం ఏంటో ఆయన స్కాన్ చేశాడు. అందుకనే నువ్వు మమ్మల్ని పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. గమనించండి. కాబట్టే ఆయన మనల్ని చూచేవాడు. మన తలంపులేంటో ఆయనకు తెలుసు. 3వ చరణంలో చదువుతారా? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఆయనకి తెలుసు మొత్తం కదా. అందుకనే గమనించండి, ఆ తలంపులు మన మనస్సులో ఉండగానే అవి బయటికి రాకముందే ఆయన పరిశోధించి తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని హెచ్చరించినప్పుడు ఆయన బిడ్డలుగా మనము సరిచేసుకోవాలి, క్షమింపబడి ఆయన పిల్లలుగా మనము జీవించాలి. హల్లెలూయా. ఇది చేయలేకపోయారు నోవాహు దినాలలో, ఇది చేయలేకపోయారు. ఇది చేయటానికే వాళ్ళకి 120 సంవత్సరాల సమయం ఇవ్వబడింది. కైనా వాళ్ళకి ఏ మాత్రం కూడా ఎరుకు లేకుండా అయిపోయింది. అవి నోవాహు దినాలు. ఆ తర్వాత గమనించండి, లోతు దినములు. ఈ లోతు దినాల్లో కూడా తినటం, త్రాగటం, కొనడం, అమ్మటం, నారు నాటటం, ఇళ్ళు కట్టుకోవటం. ఎప్పటి వరకు? సొదొమ నుంచి లోతు బయటికి వచ్చేంత వరకు ప్రజలు ఆ రీతిగానే ఉండిపోయారు. ఆ తర్వాత ఎప్పుడైతే లోతు సొదొమ నుంచి బయటికి వచ్చాడో అగ్నికందకాలు కురిసి సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసేసాయి. ఎందుకనంటే వారి ప్రవర్తన అంతా కూడా దేవుని దృష్టికి బహు ఘోరమైందిగా ఉంది. ఎంత ఘోరంగా ఉందంటే గమనించండి, దేవదూతలు ఆ ప్రాంతానికి వెళ్ళారు. లోతు కుటుంబాన్ని బయటికి తెద్దాము. అబ్రహాము అడిగాడు కదా, అందులోనూ మామూలుగా అడిగాడా అబ్రహాము కదా. వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి మర్యాదలన్నీ చేసి, గమనించండి ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ ఆతిథ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. 19వ అధ్యాయంలో సొదొమ గొమొర పట్టణాలు నాశనం అవటాన్ని మనం చూస్తూ ఉంటాం. సొదొమ గొమొర పట్టణాలు నాశనం అవటానికి ముందు కూడా లోతు దేవదూతలకు
ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం ప్రారంభ వచనాల్లో. గమనించండి, ఇంతకీ దేవుడు సొదొమ గొమొర పట్టణానికి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. 18వ అధ్యాయములో అబ్రహాము లోతు కుటుంబాన్ని రక్షించమని వేడుకోవటం ఇది దేవుని కృపే. గమనించండి, లోతు సొదొమలో నివసించటం సొదొమ గొమొర పట్టణాల వారికి దేవుడిచ్చిన అవకాశం. ఎందుకంటారా? అతన్ని బట్టే కదా ఇంతకాలం వాళ్ళందరూ జాగ్రత్తగా కాస్త భద్రంగా ఉంది. అతనే బయటకు వచ్చేసాక ఇంకా పట్టణాలతో పనే ఉంది దేవునికి. అందుకనే లోతు కుటుంబం బయటకు వచ్చేసాక దేవుడు ఆ పట్టణాల మీద అగ్ని గంధకాలను కురిపించాడు. ఇక ఆ పట్టణం నోమోర్ కనిపించలేదు. అది మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయింది. ఈ సొదొమ గొమొరల పాపము ఎంత భయంకరమైనదంటే ఇక వాళ్ళకి వరసలు లేవు, వాళ్ళకి విలువలు లేవు, దేవుని భయం అస్సలు లేనే లేదు. ఎంతగా దుష్టత్వంలో వాళ్ళు ఉండిపోయారంటే గమనించండి, దేవదూతలు ఆ ప్రాంతానికి వెళ్తే లోతు అన్నాడు 19వ అధ్యాయంలో, ఆదికాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు ఏమంటున్నారు? అలా కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చెదమని. అంటే ఎంత దుష్టత్వమో ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉండింటే వీళ్ళు ఆ ప్రాంతంలో అడుగు పెట్టడానికి ఆలోచిస్తారు. అందుకే కదా ఆయన కనుదృష్టి ఎటువంటిదంటే దుష్టత్వాన్ని భరించలేనంత నిష్కలంకమైన కనుదృష్టి ఆయనది. ఆయన ఎలాగ ఆలోచిస్తాడో ఆయన దూతలు కూడా అలాగే ఆలోచిస్తారు. కాబట్టి వీరు ఆ ప్రాంతంలోని పాపాన్ని బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి, వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడలేదు. ఏమంటున్నారు? నడి వీధిలో రాత్రి, అంటే వారితో ఉండటానికి వీళ్ళకి ఇష్టం లేదు. గమనించండి, ఎందుకని? సొదొమ గొమొరలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు కదా? పురుష సంయోగులు ఉన్నారు. సొదొమ గొమొరలో వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు. ఇక వాళ్ళకి ఏ వరుసలో కూడా లేవన్నమాట. ఆఖరికి లోతు అడ్డుపడి దేవదూతల్ని తప్పించాడు. కానీ లేకపోతే మీ ఇంటికి ఎవరు వచ్చారంటగా, వారిని బయటికి పంపించి మేము వారితో పాపం చేస్తామన్నారు సొదొమ గొమొర పట్టణస్థులు. అటువంటి భయంకరమైన వ్యక్తులు ఈ సొదొమ గొమొర పట్టణంలో ఉన్నారు. గమనించండి, వారి మీద దేవుడు అగ్ని గంధకాలను కురిపించాడు. వాస్తవంగా దేవుని సన్నిధిలో అబ్రహాము మొరపెట్టుకోవటం ఉచితమైన కృపే కదా, ఉచితమైన కృపే. చాలామంది కృపను దుర్వినియోగం చేస్తూ ఉంటారు. మనకి యోగ్యత లేదు, అయినా సరే ఆయన ఇచ్చాడు, అది కృపే, కాదంటలేదు. దేవుడు మనకి ఇంకా ఆయుష్ను పొడిగించి అవకాశం ఇచ్చాడు, ఇది కృపేగా, ఇది కృపే. సొదొమ గొమొర వారికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు లోతును బట్టి. లోతు ఆ ప్రాంతంలో ఉండబట్టి వారికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ రీతిగా ఎవరి ప్రార్థనలు మనల్ని కాపాడుతూ ఉంటున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఎవరి విజ్ఞాపనలు మనల్ని ఇంకా క్షేమంగా ఉంచుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన ప్రార్థనల యొక్క ఫలాన్ని మన కళ్ళ ముందు మనం చూడలేకపోవచ్చేమో, కానీ ఆ ఫలాన్ని మన తర్వాత తరాలు చూస్తాయి. హల్లెలూయా. ఆ ఫలాన్ని చూస్తారంతే. వాస్తవంగా మనిషి తన జీవితంలో, ముఖ్యంగా ఈ రోజున విశ్వాసులు తమ జీవితంలో అన్మెరిటెడ్ ఫేవర్స్ అనుభవిస్తూనే ఉంటున్నారు. అంటే వారు దేనికి యోగ్యం కారో అటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఉంటున్నారు. అన్మెరిటెడ్, అసలు వాటికి మనం సరిపోం, కానీ వాటిని మనం అనుభవించేస్తూ ఉన్నాం. అంటే ఎవరి ప్రార్థన ఉందో కదా. ఇక్కడ సొదొమ గొమొర వాళ్ళు కూడా కాపాడబడుతూ ఉన్నారు. ఎవరి ప్రార్థన ఉంది ఇక్కడ? అబ్రహాం ప్రార్థన ఉంది.
మామూలుగా బతిమలాడుకున్నాడా? అయ్యా ఆ ప్రాంతానికి వెళ్తున్నారుగా, ఒక 100 మంది ఉంటే, ఎంతకాడు 100 మంది లేరు, 100 నలుగురే. సర్లేయ్యా 4 అడుగులు ముందుకేసాక 100 కాదయ్యా ఒక 50 మంది ఉంటే. ఆఖరికి అబ్రహాం బేరం 20 దగ్గరికి వచ్చి ఆగింది. కానీ అక్కడ 20 మంది కూడా లేరు. ఉన్నది ఎంతమంది? 4. గమనించండి. లోతు భార్య, లోతుకున్న 2 కుమార్తెలు, అంతే కదా. ఈ రోజున సువార్తను వ్యతిరేకించి దేవుని మార్గాలకు అడ్డుపడి దేవుని పరిచర్యకు అడ్డుపడేవారు ఇంకా అవకాశాన్ని పొందుకుంటున్నారంటే వీళ్ళు ఇంకా మారతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. గమనించండి. ఇంకా మారుతారేమో, ఇంకా ప్రభువుని తెలుసుకుంటారేమో కదా. ఎవరో ఒక స్నేహితుడు భగత్ సింగ్ గారికి ఓడలో ఇండియా వచ్చేటప్పుడు, ఆయన ఎక్కడో ఏదో విదేశాల్లో ఆయన అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేశాడు భగత్ సింగ్ గారు. ఇండియా ఓడలో వచ్చేటప్పుడు ఎవరో ఒక బైబిల్ ఇచ్చారంట ఆయనకి క్రైస్తవులన్నా బైబిల్ అన్నా ఇష్టం లేక పేజీలన్నీ చింపేశాడు. కానీ బైబిల్లో అట్ట మాత్రం ఏదో ఆకర్షణీయంగా ఉందని అట్ట దాచుకొని జేబులో పెట్టుకున్నాడంట. బహుశా ఎవరు భగత్ సింగ్ గారి రక్షణ కోసం ప్రార్థన చేశారో మనకు తెలియదు. ఆ అట్ట ఆయన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించింది కదా. మహానుభావుడు భారతదేశం అంతా పరిచర్య చేశాడు. అనేక మంది భక్తుల్ని, విశ్వాసుల్ని తయారు చేశాడు. దేవుని రాకడ కొరకు సిద్ధపరిచాడు. గమనించండి. అలాగే ప్రభువుని వ్యతిరేకించి అనేకులు కూడా ఈ రోజున వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకోవటానికి ఎంతోమంది వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో వారు చేస్తున్న సమయంలో కాకపోయినా ఆ తర్వాత రోజుల్లోనైనా వాటి ఫలాన్ని వారు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ ఫలాన్ని మనం కోసుకుంటాం. ఎందుకంటే గమనించండి, దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే ఎవ్వరూ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అందుకని ఆయన ఇంకా సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. విసన్నపేట ఫైర్ స్టేషన్ దగ్గర ఆటో వెళ్ళిపోతున్నాం ఎక్కండి అంటాడు. వెళ్ళడం మళ్ళీ ఆ సర్కిల్ చుట్టూ తిప్పి మళ్ళీ అంటే ఇంకా ఎవరైనా, మీకు అలా ఉంటుందో లేదో విజయవాడలో, ఇంకా ప్రభు కూడా అలాగే ఇంకా ఇంకా ఎవరైనా మారు మనసు పొందుతారేమో ఎదురు చూస్తున్నాడు ఆయన. గమనించండి. ఆటో ఓడు కనుక ఎక్కాల్సిన దానికన్నా ఇంకా 4-5 ఎక్కేంత వరకు ఆగుతాడు. ప్రభు కూడా అలాగే ఆగుతున్నాడు. మీకు తెలుసా? నోవాహు దినాల్లో కూడా అలాగే 120 సంవత్సరాలు ఆగాడు ఆయన. సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేయకుండా లోతు దినాల్లో కూడా అలాగే ఆగాడు ఆయన. ఎందుకనంటే ఎవరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టే మన జీవితాలను దేవుని కొరకు మనం భద్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా మనము జీవించాలి. హల్లెలూయా. నోవాహు దినాలు అయిపోయినాయి, లోతు దినాలు అయిపోయినాయి. ఇప్పుడు యోనా దినాల్లోకి వద్దాం. గమనించండి, యోనా దినములు ఎలాగున్నాయంటే ఆ నినెవే పట్టణం ఎక్కడ చూసినా సరే ఎలాగుందంటే ఘోరమైన దోషముతో నిండిపోయి ఉంది. ఘోరమైన దోషం. మొదటి అధ్యాయములో 2వ వచనం మనం చూడగలిగితే, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. గమనించండి. నువ్వు వెళ్ళి చేయాల్సింది ఏంటంటే నినెవేకు నాశనం అయిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి, నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే దేవుడు వారికి ఇచ్చిన అవకాశం ఏంటంటే 120 సంవత్సరాలు కాదు, 40 రోజులు సమయం ఇచ్చాడు నినెవే వారికి, మీరు మారండి అని కదా. 120,000 మంది కుడి ఎడమలు తెలియకుండా ఆ నినెవే పట్టణంలో జీవించేస్తూ ఉన్నారు. 120,000 మంది. అప్పట్లో 120,000 అంటే ఎంత ఎక్కువ జనాభానో మీరు అర్థం చేసుకోవాలి.
ఆ రీతిగా అటువంటి ప్రజలకు నశించిపోవటం ఇష్టం లేదని అటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నోవహును పంపాడు. క్షమించండి, యోనాను పంపాడు. యోనా 40 రోజులు వారికి బోధించు అని పంపాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నోవాహు దినాల్లో ఎవరు విడిపించుకోలేదు, లోతు దినాల్లో కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ నినివే వారు విన్నారు, సువార్తను విన్నారు. 40 రోజుల్లో మీరు మరణం కాబోతున్నారు అంటే వీళ్ళు విన్నారు. విని వారి హృదయాన్ని మార్చుకున్నారు. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే వీళ్ళు పశ్చాత్తాపపడి మరి ఉపవాసం ఉండి వారి చెడు నడతలను విడిచిపెట్టుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి దేవుడు అది చూసి వారిని కాపాడాడు, వారి మీద కీడు చేయకుండా మానేశాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వారి పట్ల కృప చూపించాడు. వారు విధేయతను బట్టి దేవుడు వారికి కృపను చూపించాడు. గమనించండి, యోనా గ్రంథంలోనే 3వ అధ్యాయములో మనం చూడగలిగితే, యోనా గ్రంథము 3వ అధ్యాయములో వారు ఏ రీతిగా దేవుని మాటలకు విధేయత చూపించారో మనకి అర్థమవుతూ ఉంటుంది. 2వ వచనం, 3వ అధ్యాయము 2వ వచనం, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా చేసిన పని ఏంటి? లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఏమని ప్రకటించాడు? ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు ఆ సువార్తను అంగీకరించారు. లోతు దినాలకు, నోవహు దినాలకు, ఇక్కడ యోనా దినాలకు ఉన్న ప్రధానమైన వ్యత్యాసం అదే. వారు సువార్తను అంగీకరించలేదు, వీరు సువార్తను అంగీకరించారు. నినివే పట్టణం వారు ఏం పని చేశారు? దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. గోనె పట్ట దేన్ని చూపెడుతూ ఉంది? తగ్గింపును, పశ్చాత్తాపాన్ని చూపెడతా ఉంది. గమనించండి. అలాగని రేపొద్దున్న నుంచి మీరు గోనె పట్ట మీద కూర్చొని ప్రార్థన చేయమని కాదు, దొరకట్లేదు. వాటి కోసం ప్రయత్నాలు చేయకండి. ఇప్పుడు అన్ని బెల్ బ్రాండ్, లలిత బ్రాండ్ సంచులే దొరుకుతున్నాయి. తగ్గింపు అనేది హృదయంలో ఉండాలి. నేల మీద కూర్చుంటేనో ఈ కాదు తగ్గింపు. జనాలు ఇటువంటి భ్రమలో బతికేస్తున్నారు. తగ్గింపు అంటే గోనె పట్ట మీద కూర్చోవటం, బూడిద పోసుకోవటం, ఈ కాదు. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లు అన్నమాట కదా. అందుకని వీళ్ళు ఏ రకంగా తగ్గించుకున్నారు? ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆఖరికి ఆ విషయం రాజుకు తెలిసినప్పుడు రాజు ఏం చేశాడు? అతడును ఆ సింహాసనము మీద నుండి దిగి, ఇది కదా తగ్గింపు, సింహాసనం మీద కూర్చోటానికి, అధికారాన్ని చూపించటానికి ఇష్టపడలా. ఎందుకనంటే అతని హృదయం నినివేలో ప్రకటించబడిన యోనా సువార్త చేత పొడవబడింది. కాబట్టే ఏం చేస్తున్నాడు? తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అంత మాత్రమే కాదు, తనతో పాటు ఉన్న మంత్రులకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై కోపాగ్నిని చల్లార్చుకొనును. కాబట్టి మనుషులు ఉపవాసం అంటే ఉపవాసమే. ఏది పుచ్చుకోకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్ళు. మంచి ఉపవాసం కాదు ఇది, మంచి ఫాస్టింగ్. ఈ రోజుల్లో ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఫాలోస్ విత్ ఈటింగ్, మీటింగ్ ఫాలోస్ బై ఈటింగ్. కానీ ఇది మంచి ఫాస్టింగ్. ఇది
ఇంకో మాట చెప్పనా మీకు, ఇంకో ఫాస్టింగ్ చెప్పనా, ఆయన లేపితే చెప్తా. డిజిటల్ ఫాస్టింగ్ కూడా చేయాలి పోతురాజు మనం. తెలుసా డిజిటల్ ఫాస్టింగ్ అంటే? ఫోన్కు దూరంగా ఉండటమే డిజిటల్ ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ కూడా అవసరమే. అంతేగాని వెయిట్ లాస్ ఫాస్టింగ్లు వద్దామా మనకి, అవన్నీ మానేద్దాం కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చాలా కాలం క్రితం ధ్యానం చేశాం కదా. మన ఉపవాసం రహస్యమే, మన అర్పణ రహస్యమే, మన ప్రార్థన రహస్యమే. ఇంత మించిన ప్రామాణికం లేదు బైబిల్లో. ఇవి అట్మోస్ట్ స్టాండర్డ్స్, మన విశ్వాస జీవితానికి అత్యున్నతమైన ప్రామాణికాలు ఇవన్నీ కదా. అందుకని ప్రయత్నించండి. మనకి ఆ డిజిటల్ ఫాస్టింగ్ ఒకటి ఉంటే మన ఆలోచనలు కూడా సరిగ్గా ఉంటాయి అనేది నా అభిప్రాయం. ఒక పూట దాన్ని పక్కన పెట్టేయండి కదా. మన బాధ ఏంటంటే అసలు ఆఫీస్ టైంలో ఆఫీస్ ఉన్నంతసేపు అదే, ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక కూడా అదే. అటువంటి ఒక బిజీ ప్రొఫెషనల్ లైఫ్లో మనిషి సమయాన్ని గడిపేస్తూ ఉన్నాడు. టీచర్ల పని అదే కదా, రోజంతా పాఠం చెప్పాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాకేమో జూమ్, వెబెక్స్, ఆ చెత్త ఈ చెత్త. అందులో కూడా మళ్ళీ రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఎగ్జామ్స్ వస్తున్నాయి ఏం చేద్దాం. ఏమీ చేయొద్దయ్యా, దేవుని భయం నేర్పండి. నువ్వేం చెయ్యవసరలా, అన్నీ మిగతావన్నీ వచ్చేస్తాయి, మిగతావన్నీ వచ్చేస్తాయి కదా. దేవుడు ఆ రీతిగా మనకంటే ముందుగానే సమస్తాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. మనకంటే ముందుగా సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడు కదా. మనం పుట్టక మునుపే, అసలు ఈ భూమండలం మీద ప్రాణికోటి లేక మునుపే దేవుడు ఈ భూమండలం చుట్టూ ఏం పెట్టాడు? ఆక్సిజన్ పెట్టాడు. మనం ఇక్కడ పీల్చుకొని బ్రతుకుతామని. అర్థమవుతుందా? దేవుని ప్రణాళిక అది. అంటే మనకంటే ముందుగానే సమస్తాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. గమనించండి, ఎంత గొప్ప దేవుడు అండి కదా. ఈ నినెవే వారు నశించిపోతారని దేవునికి తెలిసే నినెవే వారి కోసం దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? యోనాని ఏర్పాటు చేశాడు. అది దేవుని ప్రణాళిక. ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే మీరు ఏం చేయాలి? ఏది పుచ్చుకోకూడదు. మనుషులు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. ఆ తర్వాత మనుషులందరూ తమ, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది. కేవలం ఫాస్టింగ్ మాత్రమే కాదు, ఏం అవసరం అక్కడ? రిపెంటెన్స్, పశ్చాత్తాపం కూడా అవసరం కదా. గమనించండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి, సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. గమనించండి, ఈ రిపెంటెన్స్ మనకి ఎందుకు అవసరం అంటే, మన హృదయంలో మార్పు రావటానికి ఇది అవసరం, ఈ పశ్చాత్తాపం. అందుకనే మనుషులందరూ ఏం చేయాలంట? దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. గమనించండి, ఒకవేళ దుర్మార్గతనే అనుసరించి నడుచుకున్నాం అనుకోండి, ప్రభువుని నమ్ముకున్నాక వాటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ప్రభువే, భక్తే, మా దుర్మార్గమే, మా ఆలోచనలు అంటే కుదరదు. అందుకనే గమనించండి, తాము చేయు బలత్కారమును మానివేయవలెను. ఆ రీతిగా దూతల్ని పంపించి నినెవే పట్టణం అంతా కూడా చాటించాడు రాజు. ఆ రీతిగా వారికి సువార్తను ప్రకటించబడింది. అంత మాత్రమే కాదు, వారి ఆలోచనలకు అనుగుణంగా దేవుని ఆలోచన కూడా మారింది. 10వ వచనంలో దేవుడు ఏం చేశాడు? కీడు చేయటం, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు పశ్చాత్తాపడితే దేవుని మనస్సు కూడా మారాలి. అలా చేయాలి నువ్వు.
అసలు యోనాని పంపించిందే దేనికోసం? నినేవే పట్టణాన్ని నాశనం చేస్తాను అని పంపించాడు. కానీ నినేవే పట్టణం వారి చురుకుదనం చూసారా? ఏమాత్రం కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. విధేయత చూపించారు, వారి పాపాలను ఒప్పుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు. దేవుడు కీడు చేయటం మానేశాడు. హల్లెలూయా. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే అటువంటి పరిశుద్ధుడైన దేవుడు సమస్త మానవాళి పాపాన్ని క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగినవాడు. ఏ వ్యక్తి అయితే తన పాపాన్ని ఒప్పుకొని అంగీకరించి కదా, జ్ఞాని అయిన సొలొమోను కూడా అంటాడు, అపరాధాలు చేసేవారు వారి అపరాధాలను ఒప్పుకుంటే వారు క్షమించబడతారు. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడగలిగితే దేవాది దేవుడు మనల్ని క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. మీకా గ్రంథంలో మనం చూద్దామా ఒకసారి? 7వ అధ్యాయము 18వ వచనం. 7వ అధ్యాయము 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారు, గమనించండి, శేషించిన వారు అంటే ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఉన్న మనమే, ఒక మాటలో చెప్పాలంటే శేషించిన వారు కదా. ఈ శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? మనుషుల్ని క్షమించి వారి పాపాలను క్షమించే దేవుడు ఎవరైనా ఉన్నాడా? వాస్తవంగా మనుషులు దేవుళ్ళు దేవతలని కొలిచేవారు వారు మనుషుల్ని శిక్షిస్తారే తప్ప క్షమించి వారు మనుషుల్ని ప్రేమించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అందుకనే దేవాది దేవునితో పోల్చదగిన దేవుడు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. దేవుడవైన నీతో సముడెవరైనా ఉన్నారా? గమనించండి. ఆయన కనికరము చూపటయందు సంతోషించువాడు గనుక నిరంతరము ఇదే కదా తండ్రి మనస్సు. నాకు రావాల్సిన సగం షేర్ ఇచ్చేయంటే కోపం వచ్చి ఉండొచ్చు చిన్న కొడుకు మీద కదా. కొంతకాలం ఆ కోపం అలాగే కంటిన్యూ అయి ఉండొచ్చు. ఏమని వాళ్ళు వీళ్ళు చూసి అక్కడ మీ అబ్బాయి ఎక్కడున్నాడండి, మీ అబ్బాయి ఎక్కడున్నాడండి అని చెప్తే ఈయనకి రక్తం మరిగిపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే సమస్తం పోగొట్టుకొని ఒక బిచ్చగాడిలాగా చిరిగిపోయిన బట్టలతో తిరిగి ఇంటికి వస్తున్నాడో కోపం ఉందా ఇప్పుడు తండ్రికి? అబ్బా కోపం లేదు, కానీ నా చిన్న కుమారుడు తిరిగి వస్తున్నాడే అనే సంతోషం. అందుకనే రాని మాట్లాడదాం, చూద్దాం, వస్తాడుగా. ఇలా ఉన్నాడా? ఈయన వెళ్ళాడు ముందు. ఏం మనసు అండి ఆయనది. అందుకని ఆయనతో సమమైన దేవుడు ఎవరు కూడా లేరు కదా. గమనించండి. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపమంసుడు. మీకా ప్రవక్త చెప్తున్నాడు ఆయన మనస్సు ఎటువంటిదో. అందుకనే ఆయనతో సమమైన దేవుడు ఎవరు కూడా లేరు కదా. మొదట ఆయన మనల్ని ప్రేమించాడా, మనం ఆయన్ని ప్రేమించామా? ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయనే మనల్ని, అందుకు ఆయనే మనకు లోకువ కదా. ఆయన మీదే అలుగుతాం మనం. ఆయన మాకు అది చేయలేదు, ఆయన మాకు ఇవి చేయలేదు అది కదా. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, మనం వెతుక్కుంటా రాలేదు కదా. 99 ఉన్నాయిలే అని కడుపు నిండినోడిలాగా ఉండలేదు ఆయన. ఆ ఒక్కదాని కోసం ఆయన వెతుక్కుంటా వెళ్ళాడు. గమనించు. నేను వెతకాకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, పలు గాయాలు చేసి తరచు రేపితి, నన్నెంతో సహించి క్షమించితివి, నీలా జాలి గల ప్రేమ గల
గా విమోచకుడు, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టి వారెవరు, నీలా పాపి. మహానుభావుడు ఆకుమర్తి డానియల్ గారని మా సీనియర్ ఆంధ్ర యూనివర్సిటీలో, ఆయన రాశాడు ఈ పాట. మేము వెతకలేదు దేవుణ్ణి, ఆయనే మనల్ని, మనం ప్రేమించకుండా ఆయనే మొదట మనల్ని. అందుకని ఆయనతో సముడైన దేవుడు ఎవరు కూడా, అది ఆయన ఆశ్చర్యకరమైన ప్రేమ. హల్లెలూయా. అందుకని ఆ ప్రేమను బట్టి ఆయన నిరంతరం కోపగించుకునేవాడు కాదు, ఆయన కనికరం చూపటంలో సంతోషించేవాడు. గమనించండి, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. గమనించండి, ఒక ఊర్లో బాప్తీసాలు ఇస్తున్నారంట. బాప్తీసాలు ఇస్తుంటే ఇస్తున్నారు కానీ చెప్పి ఒక ఆయన వెళ్ళిపోయాడు బాప్తీసం చేసి. నీళ్ళు చల్లగా ఉంటాయి కదా. మొత్తానికి ప్రభువుని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా. చెప్తాంగా అక్కడికి వెళ్ళి అన్నీ జనం చెప్పారని చెప్తాము, వాళ్ళు చెప్పమన్నారని చెప్తాము, మనకు అనిపించి చెప్తాము, మనకు తెలియదు. మొత్తానికి చెప్పేసాం, అయిపోయింది. పాపాలన్నీ ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్నా. విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టేశా. బయటకు వచ్చాడు, తడిసిపోయి ఉన్నాడు కదా. అరే మనవాడు ఆ జేబులో చుట్ట ఉంది ఎవరా అన్నాడు. తడిసిపోయాడుగా మరి, అంటే ఆ చుట్ట ఇంకా వదిలిపెట్టుకోలేదు మనవాడు. చాలా జీవితాలు అలాగే ఉంటాయి. విడిచిపెట్టుకోకపోతే ఎలాగా అటువంటివన్నీ కదా, విడిచిపెట్టుకోకపోతే ఎలాగా. అందుకే ఇలాగ రక్షించబడి ప్రభు దగ్గరికి వచ్చిన వారి జీవితాలు విడిచిపెట్టుకోకుండా ఉన్నాయి అనుకోండి, ఆ అపవిత్రాత్మలు వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి చూస్తాయి అంట, అంతా శుభ్రంగా నీట్గా ఊడ్చుండటం చూసి అటువంటి వాటిని ఎన్ని తెస్తాయి మళ్ళీ 7 times 7 folds తీసుకొస్తాయి. అప్పుడు ఇంకా మన వాళ్ళు ఇంకా స్థిరమైన సీనియర్ విశ్వాసులు అవుతారు అప్పుడు. అందుకనే వీళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, వీళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు విధేయత చూపించరు. ఎందుకని? విడిచిపెట్టుకోలేదుగా. అవన్నీ అలాగే ఉండిపోయినాయి. ఆ అపవిత్రాత్మలు మళ్ళీ 7 వచ్చి ఇంకా ఇది చేసి అడావుడి అంతా ఇంత కాదు. అందుకనే దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపించరు. గమనించండి, ఆ రీతిగా మనం చూడగలిగితే ఎవరి దినములు? యోనా దినములు. నోవాహు దినముల్లో, లోతు దినముల్లో వారు విధేయత చూపించలేదు, సువార్తను అంగీకరించలేదు. కానీ యోనా దినాలలో వారు సువార్తను అంగీకరించారు, వారు క్షమించబడ్డారు. దేవుడు కీడు చేయట మానుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అలాగే మనం చూడగలిగితే మనుష్య కుమారుని దినములు. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూడగలిగితే, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో కూడా. నోవాహు దినాల్లో ఏం జరిగినాయి? తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు, ఇవే జరుగుతావని మనుష్య కుమారుని దినాల్లో కూడా ఇవే జరిగినాయి. ఇంతకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి జరిగిన అవమానాన్ని కూడా మనం గ్రహించాలి ఇక్కడ కదా. ఆయన స్వజనులే ఆయనను అంగీకరించకుండా ఆయన్ని ద్వేషించిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత 18వ అధ్యాయములో మనం చూడగలిగితే 32వ వచనంలో ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. గమనించాను. అందుకే ఎందుకు అన్యజనులు అలాగా ఉండిపోయారు అంటే, స్వజనులలో ఉన్న వేషధారణ కారణంగా అన్యజనులలో మార్పు
రాలేదు. వెంబడించిన వారు వెంబడించారని మనం అనుకుంటున్నాం, కానీ స్వజనులైన యూదులే ప్రభువుని అంగీకరించలేదు. ఇక అన్యజనుల్లో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది కదా? ఎందుకు అంగీకరించలేదంటే సత్యము వారికి నచ్చలేదు. సత్యాన్ని వారు మొట్టమొదటిగా ఒప్పుకోలేకపోయారు. అందుకనే వారిలో కఠిన హృదయం వచ్చేసింది. అన్యజనులు వీరిని చూసి మారలేకపోయారు. ఇంకా వారు ప్రభువుని ద్వేషించే స్థాయికి వెళ్ళిపోయారు. ఆయన అవమానపరిచారు, ఆయనను అపహసించారు, ఆయన మీద ఉమ్మి వేశారు, కొరడాలతో ఆయన కొట్టి చంపారు. ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా. గమనించండి. అందుకే సువార్తలు 4. ఏంటయ్యి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలే, కానీ నువ్వు నేను 5వ సువార్త. 5వ సువార్త. ఈ 5వ సువార్తను చూసే మొదటి 4 సువార్తలు చదువుతారు జనాలు. ఆ విషయం మీకు తెలుసో లేదో? 5వ సువార్తను చూసే మొదటి 4 సువార్తల దగ్గరికి వస్తారు, అసలు చదవాలా లేదా అని. అందుకనే 5వ సువార్త అయిన స్వజనులు అలా లేరు ఆ రోజుల్లో. లేకపోగా ప్రభువుని వ్యతిరేకించిన వారిగా ఉన్నారు. అన్యజనులకు ప్రభువు అప్పగించబడ్డాడు. గమనించండి. కారణం ఏంటంటే స్వజనుల్లో ఉన్న వేషధారణ. రక్షించబడ్డామన్న పేరే కానీ, మారు మనసు పొందామన్న పేరే కానీ, మారు మనసుకు తగిన ఫలాలు లేకపోవటం. గమనించండి. అవిధేయతల్ని ఒప్పుకోకుండా కొనసాగిపోవటం. ఈ కారణంగా ప్రభు ప్రేమను మనం ప్రకటించలేకపోతూ ఉన్నాం. గమనించండి. చాలా సందర్భాల్లో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువుని అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం మనం ప్రయాసపడుతున్నామా కదా? చాలా విచారకరమైన సంగతి ఏంటంటే చెప్పిన వారికే చెప్పడానికి మనం పూనుకుంటున్నాం, కానీ అసలు సువార్త అన్న గ్రామాల సంగతి మనకేమైనా భారం కలిగి ఉంటున్నామా కదా? అందుకని 5వ సువార్తను చూశాకే మిగతా 4 సువార్తల్ని జనాలు చదువుతారు. అటువంటి నడిచే సువార్తగా మనం ఉండాలి. మనుష్య కుమారుని దినములు కూడా ఆ రీతిగా ఉన్నాయి. స్వజనులు ఎలా ఉండిపోయారంటే వేషధారులుగానే ఉండిపోయారు. అందుకని వేషధారణను ఖండించటానికి ఆయన పరిసయ్యుని గురించి, సుంకరుని గురించిన ఒక ఉపమానాన్ని ఆయన బోధించాడు. చూడగలిగితే లూకాసు వార్త 18వ అధ్యాయములో 9వ వచనం నుంచి మనం చూడగలిగితే, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము, అంటే తమ్ము నమ్ముకునేవారు ఎవరు? తమ స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతికే కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. ప్రార్థన చేయటానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సొంకరి. పరిసయ్యుడు నిలవబడి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకా ఏం చేస్తున్నాను? నేను రహస్యమైన దానిని నేను బహిరంగంగా చెప్తున్నాను. ఉపవాసాన్ని ఎన్నిసార్లు చేస్తున్నాడంట? వారానికి 2 సార్లు. ఇంకా 10వ భాగాన్ని ఇస్తున్నాడు. అంతేనా? సొంకరి దూరంగా నిలబడి ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యము సరిపోక రొమ్ము కొట్టుకుంటూ ఏమంటున్నాడు? పాపినైన నన్ను కరుణించమని అంటున్నాడు. గమనించండి. అందుకనే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి వెళ్ళాడు. తన తగ్గింపు ఎక్కడుంది? తను పాపినన్న సంగతిని గ్రహించటంలో ఉంది. మనుష్య కుమారుని దినాలు అలాగే ఉండిపోయినాయి. పరిసయ్యులు అలాగ వేషధారులుగా ఉండిపోయారు. దేవుని ఆలయంలో వారు గొప్పగా కనబడటానికి మేము అవి చేస్తున్నాం, మేము ఈ చేస్తున్నాం అని చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఈ రకంగా సొంకరిలాగా తనను తాను తగ్గించుకొని పాపినని ఒప్పుకున్నవారు ఎవరు కూడా లేరు ఆ రోజులు. గమనించండి. అందుకని ఆయన ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. 17వ వచనంలో ఆయన చెప్పకనే చెప్పాడు, చిన్న బిడ్డ వలె
దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము కూడా ప్రవేశించడు. గమనించండి. అటువంటి మనస్సు మనలో ఉంటేనే, అటువంటి మనస్సు, ఏ మనస్సు అది? దేవునికి ఇష్టమైన నడవడిక, దేవుడు అంగీకరించే ప్రవర్తన, అది మనకి ఉంటేనే ఆయన రాజ్యములో మనము ప్రవేశించగలం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇవి ఏ రోజులు, ఇవి ఏ దినములు? ఇవి మనుష్య కుమారుని దినాలు. గమనించండి. నోవాహు దినాల్లో వారు సువార్తను అంగీకరించరు. లోతు దినాల్లో సువార్తను అంగీకరించాల. యోనా దినాలలో సువార్తను అంగీకరించారు, పశ్చాత్తాపడ్డారు. మనుష్య కుమారుని దినాల్లో సువార్థికుడే వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళకి మాత్రం వేషధారణ ఎక్కువైపోయింది. ఇకపోతే అంత్య దినములు. గమనించండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. మహాసభల్లాగా ఉన్నాయా మీకు? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదామా? తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. అంత్య దినములు. ఇదే ఇర్మియా 30వ అధ్యాయము 24వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరు ఈ సంగతి గ్రహింతురు. గమనించు. అంత్య దినములు కదా. ఇప్పుడు మనం ఉంటుంది నోవాహు దినాలు, లోతు దినాలు, మనుష్య కుమారుని దినాలు కాదు, కానీ మనం ఉంటున్నది ఇప్పుడు అంత్య దినాలు. అందుకనే ఇవి అపాయకరమైన దినములు, అంత్య దినములు. గమనించండి. ఈ అంత్య దినాల్లో స్వార్థపరులు ఎక్కువైపోతారు, అపహాసకులు ఎక్కువైపోతారు. పేతురు రాసిన 2వ పత్రిక 3-4 అధ్యాయాల్లో మనం చూడగలిగితే అంత్య దినములు ఏ రీతిగా ఉండబోతున్నాయో అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 3:3లో ఒకసారి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చదువుదాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి, అర్థమవుతుందా? అపహాసకులు అపహసించుచు వచ్చి ఏమని అపహసిస్తారు చెప్పండి? ఆ విషయం మనకు తెలిస్తే మనం జాగ్రత్తగా ఉంటాం కదా. అందుకని ఏమని అపహసిస్తారు? అపహాసకులు వచ్చి ఏమని అపహసిస్తారు? 3 మేకులు పీక్కోలేనోడు దేవుడా అని అపహసిస్తారు. అది అపహాసకులు వచ్చి అపహసించుచు, తర్వాత తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు. స్వకీయ దురాశ. గమనించండి. స్వకీయ దురాశ. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, ఇందులో సందేహం లేదు. అందరం ఏకీభవిస్తాం. మరి దురాశ సంగతి ఏంటి? దురాశ సంగతి ఏంటి? అందుకనే తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు కదా. స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు. ఎన్ని రీతులుగా మనిషి అపవాది చేత మోసగించబడి దురాశలకు వెళ్ళిపోతాడో తెలుసా? ఎన్ని రీతులుగా కదా. ప్రభువుని ప్రకటించేవారు కూడా ఈ దురాశలకు లోబడి విశ్వాసభ్రష్టులైపోతున్న రోజులు. అందుకనే వీటిని అంత్యదినములు అన్నాం మనం. అంత్యదినములు. స్వకీయ దురాశల చెప్పున నడుచుకుంటూ. అందుకనే తిమోతి కూడా అంటాడు తన 2వ ఉత్తరంలో 3వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చూస్తున్నారా? 3వ అధ్యాయము 1వ వచనం, తిమోతి 2వ పత్రిక. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. ఇంకో రకంగా అర్థం చేసుకుంటారా దీన్ని? వచ్చునని అంటే ఇంకా వస్తున్నాయి అని కదా.
వచ్చానని తెలుసుకొనుము. అలా చదువుకోండి కొంచెంసేపు. వచ్చినాయి, వస్తాయి కాదు, వచ్చేసినాయి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చానని తెలుసుకుంటేనే మనం చురుగ్గా ఉండగలం, అలర్ట్గా ఉండగలం. గమనించండి. అందుకనే లోకంలో ధనవంతులందరూ ఏం చేస్తారు? ధనాన్ని కూర్చుకుంటానే ఉంటారు. రాకడ గురించిన ఎరుక ఉండదు కదా, అందుకని ధనాన్ని కూర్చుకుంటూనే ఉంటారు. ఆ రీతిగా మనం చూడగలిగితే యాకోబు పత్రికలో రాయబడి ఉంది అంత్యదినముల్లో ఏం జరుగుతుందో. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో, అమ్మాయి పేజీలు తిప్పలేకపోతే ఫోన్లో అయినా చూడమ్మాయి, ఒక మాట నిన్ను పట్టుకుంటుంది, నీలో పని జరిగిస్తుంది. ఫోన్లో అయినా చూడు. 5:3 మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టిపోతాయి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరాలను తినేస్తుంది. అంత్యదినముల యందు ధనము చూడలేదా ఈ రోజుల్లో? దానికి తోడు పలానా వారు సంపన్నులు ప్రపంచంలో అని చెప్పి, అందులో భారతదేశంలో కూడా ఉన్నారు, భారతీయులు కూడా కొంతమంది సంపన్నులు ఉన్నారని ఫోర్బ్స్ లిస్టులో మనం చదువుతూ ఉంటాం కదా. ఎవరెవరు ఉంటారు? అదానీ, అంబానీ, జిందాల్, ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరినీ మనం చూస్తాం. ప్రతి సంవత్సరం వాళ్ళ పేర్లు లేకుండా లిస్ట్ అయితే ఉండదు. అందుకని అంత్యదినముల్లో ఏం జరుగుతుంది? వారందరూ కూడా ధనాన్ని కూర్చుకుంటారు. ఇంకా అంత్యదినాలకి సూచనలు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 24:12 రాయబడి ఉంటుంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును కదా. అనేకుల ప్రేమ చల్లారిపోను. కాబట్టి నువ్వు వచ్చేటప్పుడు ఏం తెస్తావు, నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చి వెళ్తావు, ఏముంటాయి. ఎందుకని? ప్రేమ చల్లారిపోయింది. ఎందుకని? అంత్యదినాలు కాబట్టి. అంత్యదినాల్లో అపహాసకులు వచ్చి అపహసిస్తూ ఉంటారు. అంత్యదినాల్లో మనుషులు దురాశల చేత ఎడవబడుతూ ఉంటారు. అంత్యదినాలలో ధనం కూర్చుకోవటం ఎక్కువైపోద్ది, బంగారం కూర్చుకోవటం ఎక్కువైపోద్ది కదా. అందుకనే మన పరిశుద్ధతలో, మన ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవునికి ఇష్టమైన విధానంలో మనల్ని మనం మలచుకోవాలి. అప్పుడే ఆయన చిత్తాన్ని మనం చేసిన వారంగా ఉంటాం. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి గమనించండి. మత్తయి సువార్త 24లోనే రాయబడి ఉంటుంది 37వ వచనంలో. ఇంతకు మనం ఏం చేయాలి అప్పుడు అంత్యదినాల్లో? 37వ వచనం ఒకసారి చదువుతారా? నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును కదా. నోవాహు రోజులు ఎలాగున్నాయి? జలప్రలయం వచ్చేంత వరకు ఓడను చూస్తున్నారు కానీ వాళ్ళకి ఏ నమ్మిక కూడా లేదు. ఎందుకు ఓడగడుతున్నాడు పిచ్చోళ్లే, పోనేలే అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఈ రోజున కూడా సువార్తను ప్రకటించే వారిని కూడా ఎలా చూస్తున్నారు? వీళ్ళు వెర్రి వాళ్ళే అన్నట్టు చూస్తున్నారు. మరి ఎవరు గొప్పవాళ్ళు అంటే పెద్ద పెద్ద ఏసీ మందిరాలు ఉండి వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ అసలు ఆత్మలో నశించిపోకుండా రక్షించే ప్రయాసపడే, రోడ్డు మీద కరపత్రాలు పంచుతూ, కొత్త నిబంధనలు పంచుతూ వీళ్ళు మాత్రం జనాలకి బైరాగోళ్ళ కనపడతారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అసలు సేవకుడుగానే లెక్క చేయరు కదా. సంఘం ఉంటేనే సేవకుడు, సంసారం అన్నట్టు, లేకపోతే బైరాగోడే. జనాల దృష్టి అలాగే ఉంది. వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకోరు ఇల్లు. అందుకనే ఈ రోజున చాలామంది సువార్థికులని పిలువబడటానికి సిగ్గుపడుతున్నారు, ఇష్టపడలేదు. నేను ఎవాంజలిస్ట్ అని గొప్పగా చెప్పుకోవట్లేదు. ఐఎమ్ ఏ మెగా పాస్టర్, ఇది జనాలకు కావాలి. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ జనాలకు కావాలి. నువ్వు మ్యాన్ ఆఫ్ గాడో బిజినెస్ మ్యాన్ ఆఫ్ గాడో మాకెందుకు కదా. నువ్వు పాటల పుస్తకమును, నువ్వు బైబుల్ అమ్మితే నువ్వు బిజినెస్ మ్యాన్ ఆఫ్ గాడే, నువ్వు మ్యాన్ ఆఫ్ గాడ్ కాదు. అందుకనే గమనించండి, నోవాహు దినాలు ఎలాగున్నాయి అలాగే మనుష్య కుమారుని రాకడ సమయం కూడా అలాగే ఉంది. జలప్రలయానికి ముందటి దినములలో నోవాహు
ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఏం చేస్తున్నారు వాళ్ళు? తినుచు తాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు నుండి. కాబట్టి 42వ వచనంలో గమనించండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక ఎలాగుండాలి? ఇది అసలు సంగతి. అంత్య దినాల్లో సూచనలు ఎలాగున్నాయి అని తెలుసుకొని మనం చేయవలసింది ఏంటంటే మెలకువగా ఉండాలి. ఏ మత్తులోనూ ఉండకూడదు మనం. అధికారం, సంపద, పేరు ప్రఖ్యాతలు ఏ మత్తులోనూ ఉండకూడదు. అప్పుడే మనం ఎలాగుంటాం? మెలకువగా ఉంటాం. గమనించండి. ఈ G+1 ఈ వ్యాగ్నార్ పోతాయి అని తెలిసి నువ్వు మెలకువగా ఉండాలి. అర్థమవుతుందా? ఇది మెలకువగా ఉండటం అంటే కదా. చాలామంది ఏమనుకుంటారు? శాశ్వతం, ఏది శాశ్వతం కాదు, దేవుని రాజ్యం తప్ప. హల్లెలూయా. గమనించండి. 42 ఆపేనా లేదుగా. 42వ వచనంలో కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు ఎలాగుండాలి? ఆయన ఎలాగొస్తాడు? 43లో ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు ఎలాగుండాలి? బీ రెడీ. ఆయన వచ్చేస్తున్నాడు. దొంగ ఏ టైంకి వస్తాడో ఇంటి ఓనర్కి తెలుస్తుందా? మనుష్య కుమారుడు ఏ రీతిగా వస్తాడో మనకు కూడా తెలియదు. అంత్య దినాలు అలాగా ఉండబోతూ ఉన్నాయి. గమనించండి. కాబట్టి మనం మెలకువగా ఉండాలి, మనం సిద్ధపడి ఉండాలి. అందుకని అపవాది కన్నం వేయకుండా సంఘాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవాలి. గమనించండి. అపవాది కన్నం వేసేస్తాడు. అపవాది పనే అది. ఎందుకని? అపవాది ఎందుకు వస్తాడు? దోచుకోవటానికి, నరహత్య చేయటానికి, దొంగతనం చేయటానికే వాడు వస్తాడు కదా. అందుకనే మనం సిద్ధపడి ఉండాలి. ఇంటి వారికి సరైన భోజనం పెట్టే నమ్మకమైన దాసులుగా మనం ఉండాలి. గమనించండి. ఇంటి వారికి భోజనం పెట్టడం అంటే సమృద్ధి అయిన ఆహారము. ఏ ఆహారం అది? ఆత్మీయ ఆహారం ఇచ్చేవారిగా మనం ఉండాలి కదా. ఇదేనా ఆడియో లాంచా? నువ్వు నన్ను పొగుడు నేను నిన్ను పొగుడు అనుకోవటానికి కదా. ఈరోజు చాలా చోట్ల అలాగే అయిపోయింది. పొగుడుకోవటం, వెళ్ళిపోవటం. అది చేసే పనే ఉండదు పెద్దగా. ఎంతకాలం మాయలో బతికేస్తాం కదా. ఆ మత్తులో ఎంతకాలం ఉండిపోతాం. అందుకని మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. వందనాలు రాజా. అంత్యదినములు, అపాయకరమైన రోజుల్లో మేము ఉన్నామని గుర్తిరిగి మెలకువగా ఉండటానికి, సిద్ధపడి ఉండటానికి సహాయము చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రం చేయండి రాజా. విన్న వాక్యాన్ని మాలో ఫలింపులోనికి తీసుకొని రండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్టు